పాపములో ఉన్నానో అది ఒప్పింప చేయడానికి కృప చూపించమని వేడుకుంటున్నాను అని అలా ప్రార్థన చేసి, దేవుడు మీకు ఏదైతే చూపిస్తున్నాడో, ఏదైతే మాట్లాడుతున్నాడో అవన్నీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడని ఎరిగి వాటిని దేవుని మందిరంలోనే నీళ్ళ కుమ్మరించినట్లు కుమ్మరించేయాలి. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు ప్రభు. నీ యందు యథార్థతతో, నీ యందు ప్రభువా విశ్వాసం మూలంగా నాయన నిన్ను ఆరాధించటానికి మా అందరికీ కృపను అనుగ్రహించండి ప్రభు. యథార్థత లేని మా బ్రతుకు, నీ ఆజ్ఞానుసారం బ్రతకలేనిటువంటి ఆ బ్రతుకు నాయన మృతము గనుక, ఆ మృతతుల్యమైన ఆ పాపపు బ్రతుకులోకి మేము వెళ్లకుండా నీ గ్రంథ ప్రకారంగా, గ్రంథ ప్రజలుగా నీ నామ మహిమార్థమై బ్రతకడానికి కృప చూపించమని, నీ చల్లని దీవెనులతో ప్రభువా బిడలను వర్ధిల్లింప చేయమని, కాపాడమని, నీ ప్రేమలు ప్రభువా మమ్మల్ని అందరినీ కూడా నడిపించమని, నీ సన్నిధి కాంతిని మాకు నాయన అనుగ్రహించమని, అనుభవింపజేసే గొప్ప ధన్యతను మాకు ప్రసాదించమని, నీ దీనదాసుణ్ణి ఏ జ్ఞానము లేని నాయన కేవలం ఒక పాత్రగా నిలబడగా మీరే ప్రభువా మీ ఆత్మ ద్వారా మీరే మాట్లాడి నాయన మేము నాయన ఒక పాత్రలము మాత్రమే, నీవు నాయన నీ నామమునకు ప్రభువా ఘనత, మహిమ, ప్రభావములు తీసుకొచ్చే ఒక పాత్రలము గనుక మా వ్యక్తిగతమైన ఏ గొప్ప మా మధ్య పనిచేయకుండా కేవలం నిన్ను మహిమపరచడానికి మాత్రమే నిలబడిన ఒక సాధనంగా మాత్రమే మమ్మల్ని నడిపించుకొనమని, నీ అమూల్యమైనటువంటి నీ దక్షిణ హస్తాన్ని మా అందరిపై ఉంచమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తూ వేడుకొనిచున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. పరిశుద్ధ గ్రంథం నుంచి కొద్ది నిమిషాలు ఈరోజు ప్రభురాత్రి భోజనానికి సంబంధించినటువంటి విషయాలు మనందరము కూడా జాగ్రత్తగా ఎన్నిసార్లు నేర్చుకున్నా సాతాను దొంగిలించే ప్రమాదం ఉంది కనుక ప్రతిదీ మనకి కొత్తగా కనిపించడం అనేది సహజం. ఇంకెప్పటికీ దొంగిలించకుండా సాతాను వాటిని స్టాండర్డ్గా హృదయం అనే పలక మీద మీరు అందరూ కూడా లిఖించుకోగలిగితే ఎంతో ధన్యత, ఎంతో గొప్ప ఆశీర్వాదం మనందరికీ. అయితే ఈరోజు ప్రభురాత్రి భోజనము మనందరము కూడా దేవుని సన్నిధిలో పరిశుద్ధ సంఘంగా కూడుకుని ఈ ప్రభురాత్రి భోజనాన్ని తీసుకోవడానికి ఒక యోగ్యత దేవుడు మనకి ఇచ్చాడు. ఒకవేళ అయోగ్యత మన మధ్యనుంటే ఈ వాక్యం ద్వారా సరి చేసుకుని దేవుని ఎదుట ప్రార్థన ద్వారా నీళ్ల కుమ్మరించినట్లు దేవునికి విరుద్ధంగా నీ దగ్గర ఏదైతే ఉందో అది కుమ్మరించాకే ఒక యోగ్యతతో మాత్రమే మీరు ప్రభురాత్రి భోజనాన్ని తీసుకోవాల్సి వస్తుంది. అలాగే బాప్తిసం తీసుకోలేని పిల్లలు ఎవరైతే ఉంటారో వారందరూ మనకి ప్రమాదం పొంచుకొస్తుంది కనుక, దేవుని యొక్క రాకడ సమీపిస్తుంది కనుక మరి బాప్తిసం తీసుకోకుండా ఎవరు కూడా మరి నిత్యరాజ్యంలోనికి ప్రవేశించలేరు కనుక, నాకు నిత్యరాజ్యంలో స్థానము లేదేమోనని భయపడి త్వరగా సిద్ధపడి మరి మీరందరూ కూడా ప్రభు సన్నిధికి చేరుకునే అర్హతను సంపాదించాలని, యేసు ప్రభు రక్తాన్ని శరీరాన్ని మీరు భుజించకుండా నిత్యరాజ్యంలోనికి ప్రవేశించటం అనేది అసాధ్యం కనుక మరి అలా మీరు సిద్ధపడాల్సిందిగా ప్రభు పేరట కోరుతూ ఉన్నాను. ఈరోజు మనందరము నేర్చుకుంటున్న పాఠం ఏంటంటే ప్రభురాత్రి భోజనము. ఏంటమ్మది? ప్రభు రాత్రి భోజనము. ఇది చాలా ధన్యకరమైనది. ఆ మాటకి అర్థం చెప్పండి ఒకసారి. ప్రభు అంటే ఎవరు? యేసు ప్రభు. ఆ రాత్రి అంటే ఏ రాత్రి అనేది అక్కడ రాసింది. ఏమని అంటున్నాడంటే అప్పగింపబడు రాత్రి. ఆ రాత్రి బలి పశువుగా ఆయనే బలిగా మనందరి కొరకు అర్పింపబడుతున్న ఆ రాత్రి ఆయన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి రొట్టెను విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేయుటకు
దీనిని చేయుడి అన్నాడు. ఏం చేయాలి ఇప్పుడు? ఇందులో ఏముంది మనకి? దీంట్లో ఏంటి చేయాలి మనం ఇప్పుడు? దానికి చెప్పాడు. ఏం చేయమని చెప్పాడు? జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయుడి. దేనిని చేయాలి? రొట్టెని విరిచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నన్ను జ్ఞాపకము చేసుకునుటకై దీనిని చేయండి. ఇప్పుడు జ్ఞాపకం అంటే ఏది? ఏది జ్ఞాపకం చేసుకోవాలి? అక్కడ ఎలాగూ నేర్పించాడో అలాగే జ్ఞాపకం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంట్లో ఎవరన్నా చనిపోయారు అనుకోండి, మన పేరెంట్స్ కానివ్వచ్చు, లేకపోతే మన తాత ముత్తాతలు ఎవరైనా చనిపోయి ఉండొచ్చు. వారికి ఇప్పటికీ మనం ఏం చేస్తున్నాం? జ్ఞాపకార్థ కూడికలు చేస్తున్నాం కదా. జ్ఞాపకార్థం కూడిక, జ్ఞాపకం చేసుకునుటకు అందరము కూడుకొనడమే జ్ఞాపకం చేసుకున్నటకు కూడుకునే కూడికను జ్ఞాపకార్థ కూడిక అంటాం. ఏం జ్ఞాపకం చేసుకుంటాం అక్కడ అంటే, ఆయన ఎలా బ్రతికారు, ఏం చేశారు, ఎలాగ వారు ఈ లోకంలో ఏమేమి నీతి క్రియలు, ఎవరు చేయలేని సాహస కృత్యాలు ఆయన ఎలా చేశాడు, అలా చేశాడని చెప్పుకోవడానికి దేవుని నమ్మినటువంటి బిడ్డలు ఆ భక్తులను జ్ఞాపకం చేసుకోవడానికి ఏర్పాటు చేస్తాం. అది జనరల్గా. కానీ చనిపోతున్నటువంటి వ్యక్తులు భక్తులు కారని కారణంగా వారు చేసినటువంటి నీతిక్రియలు ఏమీ జ్ఞాపకం చేసుకోవడానికి అవకాశం లేని కారణంగా మీరు ఎలా మారండి, ఈ జ్ఞాపకార్థ కూడికలా జ్ఞాపకం చేసుకునేలా మీరు మారండి అని ప్రసంగాలు చేయాల్సి వస్తుందన్నమాట. రేపొద్దుట ఎప్పుడైనా నేను చనిపోయినప్పుడు మీరు అందరూ ఇలాగే కూడుకుని నా గురించి కొన్ని విషయాలు చెప్తారు. ఏమని చెప్తారంటే, అంటే నేను అనుకోవడం చెప్తున్నాను, నేను ఒక సాక్ష్యంగా మీ మధ్యన నిలవబడ్డానికి నేను ఏమేం చేశానో మీరు అన్నీ జ్ఞాపకం చేసుకుంటారు. ఆయన ఇంటింటికి వెళ్ళి ఇలాగా గృహ దర్శనాలు చేసినప్పుడు ఎవరి దగ్గర కానుక తీసుకునేవారు కాదు అని. ఇదేంటిది? ఏ సేవకుడైనా కానుక తీసుకోవడానికే ఇంటికి వెళ్తున్నారు, కానీ ఇంటికి వెళ్ళకుండా కానుక తీసుకోకుండా ఆయన ఆ కార్యం ఎలా చేశారంటారు? నేను కూలి పనికి వెళితే సాయంత్రానికి అది జీతం తీసుకుంటాను, నేను ఏదైనా ఉద్యోగం చేస్తే నెల అయ్యేసరికి జీతం పొందుతాను, ఏదైనా చర్చిలోకి వెళ్ళి ఏదన్నా ఒక మంచి పని చేస్తే నా పేరు కోరుకుంటాను, నా గొప్ప కోరుకుంటాను. అలాంటిది కష్టపడి పని చేసి ఇదే ఆయన పని అయినప్పుడు ఇంటికి వెళ్ళే వాళ్ళు ఇచ్చింది కూడా తీసుకోకుండా చేస్తున్నాడంటే, అబ్బా ఎలా చేయగలిగాడు అబ్బా, ఆ నీతి కార్యము నా జీవితంలో నేను నెరవేర్చగలనా అని నన్ను చూసి మీరందరము సాక్ష్యమే గనుక ఆ సాక్షిగా మీరు కూడా చెప్తారు గనుక, పలానా రోజున ఇదిగో ఇచ్చిన రాంబాబు గారు వాళ్ళ అబ్బాయి వెంటబడి వెనకాల తిరిగి తిరిగి ఇది తీసుకో మామయ్య అని అడిగినా తీసుకోలేదు అని ఆడి సాక్ష్యం ఉంటుంది కదా అక్కడ. వాడు ఎక్కడైనా చెప్తున్నప్పుడు అలా ఎంతోమంది వెంటబడినా తీసుకోలేదు అన్న సాక్ష్యం ఈ రోజున అది నిజమే అని రుజువుగా వారు కనపడతారు కనుక అప్పుడు ఆ జ్ఞాపకాన్ని ఈ ప్రార్థనా కూడికలో, జ్ఞాపకార్థ కూడికలో మీరు అందరూ జ్ఞాపకం చేసుకుని అలాగే నేను ఉండాలి అనే ఒక విషయం మీరు నేర్చుకుంటారన్నమాట. అది జ్ఞాపకార్థం అంటే జనరల్గా. కానీ మనకున్నటువంటి ముందున్న మన పూర్వీకులందరూ కూడా జ్ఞాపకం చేసుకోవడానికి ఏముంటలేదు. ఒకవేళ ఎవరికైనా అవకాశం ఇచ్చి ఏంటమ్మా అని సాక్ష్యం చెప్పిస్తే అక్కడ ఏం చెప్తున్నారంటే, నన్ను బాగా చూసుకున్నారు, లేకపోతే మాకు లోటు లేకుండా చూశారు, మా నాన్న ఇదిగో ఇలా చేశారు, మా అమ్మ ఇలా చేశారు అనేది చెప్పడమే చూశాను. కానీ నన్ను రక్షణలోకి నడిపించారు, నాకు ప్రార్థన నేర్పించారు, నేను ఈ రోజున ఇలా దేవునిలో ఎదుగుతున్నానంటే అది మా నాన్న వల్లే. మా నాన్న నాకు ఇది నేర్పించాడు, భక్తిగా పెరగడానికి నాకు మా నాన్న ఇది ఇచ్చాడు, అదే మా నాన్నకి నాకు ఇచ్చినటువంటి గొప్ప వరం అని. అందుకని ఆ నీతివంతుడు మా మధ్య లేకపోయినా ఆయన నేర్పించిన నీతే ఈ రోజున మేము నడుస్తున్నామని చెప్పే సాక్ష్యం అయితే నేను జనరల్గా ఎక్కడో కానీ వినలేదన్నమాట. కాబట్టి అలా మనమే జ్ఞాపకార్థ కూడికలు ఏర్పాటు చేసుకుని ఏ రోజు చనిపోయారో ఆ రోజే ఏర్పాటు చేసుకుంటున్నామా, లేకపోతే ఏ రోజు చనిపోయారో ఆ రోజు ఏర్పాటు చేసుకుంటున్నామా,
మన ఇష్టం వచ్చినట్టుగా ఏదో రోజు పెట్టేసుకుంటున్నామా అంటే, ఎప్పుడు చనిపోయారో ఆ రోజు గుర్తు పెట్టుకుని, ఆ రోజు మీ నాన్నగారు జీవితంలో చేసినటువంటి పరిచర్య ఏదైతే ఉందో అవన్నీ గుర్తు చేసుకుని వడబోసుకుని జ్ఞానంతో అందరికీ చెప్పుకుంటున్నాం కదా. మరి మనల్ని అందరినీ కన్న తండ్రి, మనందరినీ ప్రేమించి మనకి బ్రతికినిచ్చినటువంటి తండ్రి మరి ఎలా అయితే మన కొరకు చనిపోయారో, ఏ పేరెంట్స్ అయినా సరే మిమ్మల్ని పెంచి 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 ఈ రోజున ఈ స్థితికి మిమ్మల్ని నడిపించి చచ్చిపోతారు వాళ్ళు. మిమ్మల్ని పెంచుతున్నప్పుడు ఎంత కష్టమో తెలుసా? ఎంత కష్టమో తెలుసా? వాళ్ళని దేవునికి ఇష్టంగా పెంచడం ఇంకెంత కష్టమో తెలుసా? నేను చెప్తున్నాను. ఈరోజు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు సండే స్కూల్ జరిగింది. సండే స్కూల్కి మరి ఆ చెల్లి మౌనికమ్మ, నీ పేరు ఏదో పేరు మొన్న ఏదో చెప్పాను, చెల్లి పేరు అమ్మా సోనీ వాళ్ళ పిల్లలు ఉన్నారు. ఒకవైపు నుంచి మంచు కురుస్తుంది. ఎప్పుడు లేపిందో మరి, ఎప్పుడు రెడీ చేసిందో మరి ఆ పిల్లల్ని సండే స్కూల్కి అందరికంటే ముందు నేను పెద్దోడిని అయ్యింది, నేను రావడానికే కష్టమైంది. ఇక్కడి నుంచి సైట్లో నుంచి రావడానికే నాకు కష్టమైంది. ఎందుకంటే కారు రావడానికి మూవ్ అవ్వడానికి లేదు, ఎందుకంటే మంచు కురుస్తుంది. ఆ టైంకి ఆ పిల్లలు వచ్చారు. అంటే ఎప్పుడు లేచారు, ఎప్పుడు వాళ్ళమ్మ రెడీ చేసింది, వాళ్ళమ్మ ఎప్పుడు రెడీ ఉంటుంది. ఈరోజు కూడా మొన్నటి కంటే ముందు ఆ పిల్లలు వచ్చేసారు. ఆ చలిలో బైబిల్ పెట్టుకుని అలా వణుకుతాను. ఏమ్మా చప్పట్లు కొట్టండి ఆ పిల్లలకి. ఇప్పుడు అలా పెంచటం తల్లికి కష్టమా నష్టమా, బాధ ఇబ్బందా, లేకపోతే అది ఏమన్నా సులువుగా ఉంటుందా? చాలా కష్టంగా ఉంటుంది కదా. అలా కష్టంగా ఒక బిడ్డని సిద్ధపాటు చేశారని ఆ పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత చెప్పుకుంటారా? ఏమా చెప్పుకుంటారా? మా అమ్మే నన్ను ఇలా నడిపించింది, లేకపోతే నేను ఏం చేద్దునో, ఎక్కడుందునో, ఎలా ఉందునో. ఇంతమంది పిల్లలు ఇక్కడ కూర్చున్నారు. వీళ్ళు అనుకుంటారు మా అమ్మ వల్లే నేను ఈ రోజున ఇక్కడ ఎలా కూర్చున్నాను, ఈ రోజున నేను పాటలు పాడుతున్నానన్నా, ఈ రోజు నేను వాక్యం వింటున్నానన్నా, ఇంత ఇంత పరిశుద్ధమైన సంఘంలో నేను ఇలా పరిచర్య చేస్తున్నానన్నా, ఇది మా నాన్నగారు మా అమ్మగారు నాకు ఇచ్చిన ఉన్నతమైనటువంటి జ్ఞానం. అందుకని మా నాన్నగారిని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. మా నాన్న నాకు నేర్పించిన జ్ఞానం ఇది అని సంతోషపడాలి. అలా బిడ్డలను దేవునికి ఇష్టంగా పెంచాలి. మీరు బిడ్డలను ఇప్పుడు పెంచుతారా? చిన్నప్పుడు ఏం చేస్తారు? ఎంత కష్టమో తెలుసా పిల్లలను పెంచటం? సరిగా నిద్ర ఉండదు, ఎప్పుడు ఏడుస్తాడో తెలదు, ఎప్పుడు ఇబ్బంది పెడతాడో తెలదు. తల్లిదండ్రులకు, మరి ముఖ్యంగా తల్లులకు చాలా కష్టం. తండ్రి అయినా ఓ పక్కన ఏదో మూల జారపడిపోయి పడుకుంటాడు, కానీ మరీ క్రిటికల్ సిచ్యువేషన్ వస్తే తప్ప తండ్రి లేగడం. ఏదన్నా హాస్పిటల్ తీసుకెళ్ళడానికి, ఆటోలు తీసుకొస్తాకి, రైస్ బ్యాగ్ ఎత్తాకి, పాలు ప్యాకెట్ తేవడానికి తప్ప చూసి సేద తీర్చి కాపాడి సంరక్షించి పోషించేది తల్లే. ఆ తల్లి చదువుకున్న వాళ్ళలో కొంచెం జ్ఞానం తెలిసినటువంటి వాళ్ళు, ఆ తల్లిదండ్రులు కూడా తండ్రి చేస్తాడు తల్లి చేస్తాడంటే నాలాగా అనమాట. నాలాగా నాకు తెలిసి రవి కూడా చేస్తాడేమో అనుకుంటున్నాను. అలాగే దావీదు చేస్తాడని విన్నాను. నేను అడుగుతూ ఉంటాను వీళ్ళని, ఎప్పుడైనా ఎక్కడైనా కనపడినప్పుడు, నీవు చెల్లికి వంట చేసినప్పుడు ఏమన్నా కూరగాయలు కొత్తవా, చపాతీలు నేనే కాల్చేస్తానన్నయ్య. చాలా సంతోషం అనిపిస్తుంది. ఎప్పుడైనా గిన్నె తోమంటే తోముతాను. నిన్న జాన్ని అడిగాను, గిన్నె బాగా తోముతున్నాడని. నువ్వు ఇంటిలో బాగా గిన్నె తోముతావంటే, ఇంటికాడ అసలు చేయనన్నయ్య నేను అసలు ఎప్పుడు ఇదాను అనేది అన్నాడు. అలా కాదు, చెయ్యాలి, తప్పకుండా కుటుంబంలో అందరూ చేయాలి. నేను కూరగాయలు కొయ్యాలా, నేను మీసాలు ఉన్న మగరాజుని కదా అంటే కుదరదు. భార్య అయినా భర్త అయినా తప్పకుండా అన్ని పనులలో చేయాలి. అలాగని ఇంక అన్ని పనులు మానేసి ఇంటికాడే అన్ని పనులు చేయమంటలేదు నేను. అంటే భార్య భర్త ఎక్కువ తక్కువ అనే భావం లేదు. ఒకరికొకరు దేవునికి ఇష్టంగా బ్రతకడంలో ముందుకెళ్ళిపోవాలంతే. భర్త దేవునికి ఇష్టంగా పెరగడంలో భార్యను ఏలాలి, పరిపాలించాలి. తనను అల్పమైన ఘటమని ఎరిగి అది పగలకుండా జాగ్రత్తగా జ్ఞానముతో కాపురం చేయాలి. అందుకని అట్టి జ్ఞానం ఈ రోజు నీ బిడ్డలకు నేర్పిస్తే పెద్దవాళ్ళు అయిన తర్వాత తొలగిపోరు. అది జ్ఞాపకం, అది జ్ఞాపకార్థం. రేపొద్దున మనం లేనప్పుడు మనం చేసినటువంటి క్రియలు ఏవైతే ఉంటాయో
అవి పెద్దలు అనేక మంది మీ పిల్లలు జ్ఞాపకం చేసుకుని ఆ మాటల ప్రకారంగా జీవిస్తారు. అలా చిన్నపిల్లలను పెంచి డైపర్లు వేసి ఎంతో ఎన్నిసార్లు ఆ పక్కన అనిపెత్తారో, ఎన్ని దుప్పట్లు మార్చి ఉంటుందో, ఎన్ని తలగళ్ళు అయిపోయి ఉంటాయో, ఎంత యాచీలు చూచీలు ఎన్ని వేసి ఉంటారో ఏమో నాకు తెలిసి ఒక బండెడు వేసి ఉంటారు చిన్నప్పటి నుంచి. అవన్నీ శుద్ధి చేసి కడిగి అంత చాకరీ చేసి పెద్ద ఎదిగిన తర్వాత అమ్మ షాప్ దగ్గరికి వెళ్ళి తేమంటే నేను తేను అంటుంది అనమాట. అంత కష్టపడి చేస్తే ఇప్పుడు ఈ పిల్లల్ని ఇంత కష్టపడి పెంచి ఇంతలాగా వీళ్ళని చదివించడం కోసం అప్పులైపోయి శక్తికి మించి చదివిస్తున్నా కూడా తండ్రి మాట అంటే తండ్రి అలాంటి తల్లి ఆ ఇంట్లోకి వస్తుంటే కూతురు లెగాల వద్దా చెప్పండి? లెగాలమ్మా? సోఫా మీద కూర్చుని కాలు మీద కాలు వేస్తుందా? చిచ్చి, వాళ్ళ కూతుర్లు కాదండి, వాళ్ళ కొడుకులు కాదు. అలాంటి తండ్రి నా కొరకు నన్ను పెంచటమే పెద్ద టాస్క్ అండి. మీకు అర్థం కావట్లేదు. ఒక పిల్లని పెంచాలంటే ఆ తల్లి పడుతున్న ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపితే తప్ప, తన సుఖం, తన సంతోషం, తన ఆనందాన్ని విడిచిపెట్టి త్యాగం చేస్తే తప్ప ఒక బిడ్డ ఈ రోజు నీ స్థితికి రాడు. అంత కష్టపడుతుంది తల్లి. ఒకవైపు నుంచి ఏమో ఈ కడుపులో ఇబ్బంది, ప్రసవ వేదన, అలా ఉన్నా సరే ప్రేమతో ఆ బిడ్డను కాపాడుకుని పెంచుతుంది తల్లి. అలాగే ఆ తల్లికి కావలసినవి అన్నీ సేద తీరుస్తాడు తండ్రి. అలా పెంచితే ఆ డైపర్లు వేసి అన్నీ చేసి ఇన్ని చేస్తే పెద్దవాడు అయిపోయి ముసలివాడు అయిపోయిన తర్వాత మళ్ళీ కొడుకు అయిపోతాడు నీకు, మరలా కూతురు అయిపోతుంది. ఎవరు? తల్లిదండ్రులే మళ్ళీ మీకు బిడ్డలు అయిపోతారు. అప్పుడు నువ్వు డైపర్ వేయాలి. అప్పుడు నేను మా నాన్నగారికి డైపర్లు అవి పెట్టుకెళ్ళాను. ఎప్పుడు డైపర్లు అవి కొనుక్కుని పెట్టుకెళ్తూ ఉంటాను. ఒకప్పుడు మా నాన్నగారు నాకు కొన్నారు, ఈ రోజున నేను కొనాల్సి వస్తుంది. ఒకప్పుడు నాకు ఆయన శుభ్రం చేశారు, ఈ రోజు నేను ఆయనకి శుభ్రం చేస్తున్నాను. ఒకనాడు నాకు బాగోకపోతే ఆయన హాస్పిటల్కి తీసుకెళ్లారు, ఈరోజు ఆయనకి బాగోకపోతే నేను హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను. ఒకనాడు ఆయన నా ముఖం కడిగారు, ఆయన నాకు అన్నీ నేర్పించారు, ఈ రోజున నేను ఆయనకి అన్నీ నేర్పించున్నాను. ఎంత ధన్యత అంటే, ఒకనాడు మనము వాళ్ళకి బిడ్డలమైతే ఈనాడు మనకి వాళ్ళు బిడ్డలైపోయారు. అలా చూసుకునే అదృష్టం, అలాగ తల్లిదండ్రులను కాపాడడం అనే అదృష్టం అది ఎంతమందికో రాదు. అలాంటి పరిస్థితుల్లో చిన్నప్పుడు నిన్ను అసహించుకుంటే పెద్దదిగాక నువ్వు అసహించుకున్నా పర్వాలేదు. చిన్నప్పుడు నిన్ను అసహించుకుంటారండి? అసహించుకోరు. ఈ రోజున తల్లిదండ్రులను అసహించుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో, చిచ్చి అని తిట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో, చీ అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో, ముక్కు మూసుకుని తండ్రి దగ్గరికి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఎమోషన్ అయిపోద్ది. కడుగుతాకి వీడికి వామిటింగ్ అయిపోతుందట. వామిటింగ్ అయిపోతుందంటే తండ్రి దగ్గరికి వెళ్ళి శుద్ధి చేయడానికి కొంతమందికి నేను చూస్తున్నటువంటిది వాంతులు అయిపోతున్నాయట. అదే నీ కూతురు దగ్గరికి వెళ్ళేసరికి మాత్రం ఏ వాంత అవట్లేదు. నీ కూతురు దగ్గరికి కడుగుతున్నప్పుడు, నీ కొడుకు దగ్గరికి కడుగుతున్నప్పుడు, నీ బిడ్డలకి కడుగుతున్నప్పుడు నీకు వాంత రావట్లేదు. అదే మీ నాన్న దగ్గరికి అడిగితే, మీ అమ్మ దగ్గరికి అడిగితే మాత్రం వాంతులు అయిపోతున్నాయి, నీకు ముక్కు మూసేసుకుంటున్నావు. మరి ఆనాడు వాళ్ళ ముక్కు మూసుకుంటే నువ్వేమైపోదువో, ఆనాడు నాకెందుకు భారం అనుకుంటే వారి కష్టమంతా నీకు పెట్టి పెంచకపోతే నువ్వేమైపోదువో నాకు అసలు అర్థం కావట్లేదు. కాబట్టి ఈరోజు నాన్న వాసన వస్తాడు, నాన్న నీకు దగ్గు వస్తుంది, ఇబ్బంది వస్తుంది, నీకు నిద్ర లేకుండా చేయొచ్చు. కానీ ఒకనాడు మరి నువ్వు నిద్ర లేకుండా చేసావన్న సంగతి మర్చిపోతున్నావు. నీకు ఎన్ని రోగాలు తెలుసా? మీకు చిన్నపిల్లలకి మాట్లాడితే జలుబు చేస్తుంది, ఊపిరాడదు, ఒక్కొక్కసారి దగ్గు వస్తుంది, ఎప్పుడు నిద్రలేని రాత్రులే గలపాల్సి వస్తుంది తల్లిదండ్రులు. వయసు వచ్చాక మీరు చేసే పనులను బట్టి నిద్రలు రావాలకి ఏదో ఒక పని చేస్తారు, అది తల్లిదండ్రులకి మనశ్శాంతి లేకుండా చేస్తుంది. జీవితాంతం మిమ్మల్ని ఈ రోజున స్థితిలో వచ్చి వందలాది లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఫంక్షన్లు చేసి అప్పులు పాలైపోయి ఆ అప్పు తీర్చడానికి చాలల్లోనే తిరుగుతూ కష్టపడి వారు ఏమీ ఆశించకుండా మిమ్మల్ని పెంచుతుంటే ఈ రోజున మీరే తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. సరే, ఇదంతా మీకు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఈ ప్రేమ అర్థమైతే దేవుని ప్రేమ మీకు అర్థమవుతుంది. ఈ ప్రేమ అర్థమైతే, ఈ జ్ఞాపకం మీకు వస్తే క్రీస్తు ప్రేమ అంటే ఏంటో మీకు అర్థమవుతుంది. అందుకని అటువంటి నీతిమంతుని జ్ఞాపకం చేసుకుని
యేసు ప్రభు బలిలో మనందరము ఏం చేయాలంటే నన్ను జ్ఞాపకము చేసుకున్నటక్కై దీనిని చేయండి. ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి. నీ కొరకు ఆ తండ్రి పడిన శ్రమ, నీ కొరకు ఆయన భరించినటువంటి ఆ కష్టం, దేవుడయ్యుండి సమస్తమును విడిచిపెట్టి నీ కొరకు ఈ లోకములో సమస్తమైన శ్రమలు కష్టాలని అనుభవించి నీకు ఇచ్చాడు. ఆ శరీరాన్ని నీకు సిద్ధం చేశాడు. నీ కొరకు ఆయన శరీరము నలగొట్టబడింది. నీ కొరకు ఇచ్చినటువంటి ఆ మహాప్రసాదం ప్రభురాత్రి భోజనం. ఈ ప్రభురాత్రి భోజనంలో దాగి ఉన్న అమూల్యమైన ప్రేమ ఇది. ఈ ప్రేమ మీకు అర్థమైతే ఎంతో ధన్యులు, ఎంతో ధన్యులు. కాబట్టి చాలా జాగ్రత్తగా దేవుని మనస్సును ఎరగండి, జ్ఞాపకం చేసుకోండి. నీ పాపపు స్థితిని, నీ కొరకే నువ్వు ఇంకా పాపంలో బ్రతికితే ఆయనకేమో అవమానం తెచ్చేటువంటి పనులన్నీ మనం చేస్తూ ఉన్నాం. అవమానం తెచ్చే పనులే చేస్తున్నామండి. నిజంగా ఈ రోజుని దేవుని ప్రజలు మనకు చెప్తున్నాం, ఎక్కడెక్కడో చేయకూడని పాపాలన్నీ చేస్తున్నాం. ఇప్పుడు నిన్నంటారా దేవుణ్ణి అంటారా? ఒకసారి ఆలోచించేయండి. యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఇలాగే ఉంటారా? అంటారా? అనరా? మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ అసలు వివాహం అంటే ఏమనుకుంటున్నారు? ఒక మాట మధ్యలో ఒక మాట చెప్తున్నాను, ఏమనుకోకండి. వివాహం అంటే ఒక స్టేజ్ ఏర్పాటు చేసి పిలిచి అందరికీ భోజనాలు పెట్టి ఒక తాళి కట్టి ఉంగరాలు మార్చుకోవడం పెళ్ళి అనుకుంటున్నారా? అది అప్పటికీ కాదండి. అసలు అది పెళ్ళే కాదు, అసలు పెళ్ళి కాదు అది. ఎందుకంటే ఒరే పెళ్ళిలో ఇలా బ్రతుకు, ఇలా ఉండు, ఇలా చేయి, ఇలా చేయి అని ఒక తంతుని ఏర్పాటు చేసి చెప్పడమే తప్ప అది పెళ్ళి కాదు. అది పెళ్ళి అనుకుంటున్నారు మీరు. పెళ్ళంటే ఎవరితో అయితే శారీరకమైనటువంటి సంబంధాన్ని పెట్టుకుంటారో, ఎంతమందితో శారీరకమైన సంబంధం పెట్టుకుంటారో అంతమంది భర్తలే, అంతమంది భార్యలే. అంటే నీకు దీన్ని బట్టి అర్థం చేసుకోండి, ఎంతమంది మీకు భర్తలో, ఎంతమంది మీకు భార్యలో గుర్తు చేసుకోండి. ఈరోజు నేను చెప్తున్నాను, బైబిల్ ప్రకారంగా మనం చూసినప్పుడు రెబ్కాని వివాహం ఆడాలి అన్న విషయం తెలిసినప్పుడు ఏం చేశారమ్మా? అక్కడ వాళ్ళు వెళ్ళారు. తల్లిదండ్రులకు ఇష్టప్రకారంగా అతను పెద్దవాడైన కారణంగా ఆ ఇంట్లో ఉండేటువంటి ఆ గృహాన్ని నిర్వహిస్తున్నటువంటి ఒక అధికారిని, ఒక విధంగా చెప్పాలంటే ఆ ఇంట్లో పనివాడిని ఎక్కడికి పంపించాడు? ఎన్నిక చేయడానికి పంపించాడు కదా. అతను సొంత ఇష్టం ప్రకారంగా ఎన్నిక చేసుకున్నాడా, లేకపోతే దేవుడి మీద ఆధారపడ్డా? దేవుడు ఏ సూచికలైతే తనలో చూపిస్తాడో, ఏ గుణాలైతే చూపిస్తాడో చూశాడు. దేవుడు చెప్పిన ప్రకారంగానే అది జరిగింది. ఎవరు వస్తారో, ఎవరు నాకు నీళ్ళు పోస్తారో ఇవన్నీ అనుకున్నాడు. అనుకున్న అన్నీ జరిగించినటువంటి స్త్రీని తన యజమాని యొక్క కుమారునికి నిశ్చయించుకుని వచ్చాడు. నిశ్చయించుకుని వచ్చిన తర్వాత అప్పుడు ఆమెను తీసుకుని వస్తుంటే, ఎవరు ఆ పురుషుడు అని అడగగానే ఆయనే నీ యొక్క భర్త, ఆయనే అని చెప్పగానే ముసుగు వేసుకుని, అంటే ముసుగు వేయడం అంటే ఏంటి అర్థం? లోబడి అని అర్థం. అంటే నేను బ్రతకాలి, నాకు శిరస్సు ఆయనే అనుకుంది. నిశ్చయించబడినప్పుడే శిరస్సు అయిపోయాడు. చూడండి, వెంటనే శిరస్సు అయిపోయి వెళ్ళింది. వెళ్ళగానే అక్కడ ఏమన్నా ఉంగరాలు మార్చుకున్నారా? అక్కడ ఏమన్నా దండలు మార్చుకున్నారా? అక్కడ ఏమన్నా తాలిబొట్లు కట్టారా? ఏమీ లేదండి. తల్లి అయినటువంటి సారా ఆ కొడుకుని కోడల్ని తీసుకుని వెళ్ళి వాళ్ళిద్దరిని ఏక శరీరంగా జతపరిచిందంతే. శరీర సంబంధమైన సంబంధంలోకి ఇచ్చారంతే. ఏక శరీరులయ్యారు వాళ్ళు. ఒక్కటిగా ఇద్దరుగా ఉన్న వాళ్ళు ఏక శరీరులు అయ్యారు. అంటే శారీరకంగా కలిశారని అర్థం. అప్పుడు శారీరకంగా ఎప్పుడైతే కలిశారో భార్య భర్త అయ్యారు వాళ్ళు. అది వివాహం అంటే. ఈ రోజున ఈ శరీర సంబంధమైన ఈ ధర్మం, పెళ్లి చేసుకున్నటువంటి భర్త, పెళ్లి చేసుకోలేని భర్తలు ఎంతమందో. పెళ్ళంటే ఇక్కడ తాళి కట్టడం పెళ్లి కాదు. ఇప్పుడు ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో యేసు ప్రభు దగ్గరికి ఒక విషయం వచ్చింది. ఏంటి ఆ విషయం అంటే, ఆ విషయం ఏంటంటే, అమ్మా నువ్వు వెళ్ళి నీ భర్తను తీసుకురా అంటే, అమ్మా ఇది నీ భర్తతో చెప్పమంటే, అయినను నీకు ఏ భర్తతో చెప్తావు? ఎంతమంది నీకు భర్త? ఎంతమ్మా? ఎంతమంది భర్తలు ఉన్నారో.
అర్థమవుతుందా? కాబట్టి భర్త అంటే ఇక్కడ తాళి కట్టిన వాడే భర్త కాదు. శరీర సంబంధాల జోలికి మీరు ఎవ్వరూ వెళ్ళకండి. నేను ప్రేమతో చెప్తున్నాను, ఇది ఎవ్వరిని విమర్శించడానికి కాదు. దయచేసి చెప్తున్నాను. మనం బలహీనులం, మనందరము బలహీనులమే. ఏదో ఒక చోట ఏదో ఒక సాతాను శోధన మనకి వస్తుంది. బలహీనుల దగ్గర ఎక్కువ ప్రార్థన చేయండి. బలహీనులను విమర్శించకండి. బలహీనులను చీ అనకండి. వారు బలహీనమైపోయారు. ఎవరైనా సరే ఏ వ్యక్తి అయినా సరే ఇలాంటి పాపాలు కానీ ఇలాంటి పనులు కానీ ఏదైనా పొరపాటున వారు శరీర బలహీనతలను బట్టి లొంగిపోతే మనం వారి గురించి జాలిపడి ప్రార్థన చేసి వారిని ఆదరించి కాపాడాలే కానీ వారిని మనం ఎప్పుడు కూడా సిగ్గుపరచకూడదు. గుర్తుపెట్టుకోండి, సిగ్గుపరచకూడదు. క్రైస్తవుడు లక్షణం ఏంటంటే తప్పు చేసిన వాడిని క్షమించి వాడిని ఉన్నతమైనటువంటి స్థితిలోకి నడిపించటమే మన పని. హేళన చేసేవాడు క్రైస్తవుడు ఎప్పటికీ అవడు. అవమానించేవాడు ఎప్పటికీ క్రైస్తవుడు అవడు. ఇది కేవలం మన కుటుంబం మాత్రమే చెప్తున్నాను. ఒక కుటుంబంలో ఒకడు బలవంతుడు ఉంటాడు, ఒక బలహీనుడు ఉంటాడు. బలవంతుడు అందరిలోని చక్కమైన పని చేయగలుగుతాడు, బలహీనుడు చేయలేడు. బలహీనుడు కదా అని ఆ అన్నయ్య కానీ ఆ తమ్ముడు కానీ ఆ నాన్న కానీ హేళన చేయడు. నలుగురు చేతులేసి వాడిని కాపాడుకుంటారు. అలాగే మనం కూడా ఇందులో ఎవరైనా తెలిసి తెలియక తప్పు చేస్తుంటే మనందరము ప్రేమిద్దాం వాళ్ళని. ప్రేమించి ఆ తప్పు చేయకుండా మనం దేవుని పిల్లలము, దేవుని ప్రజలము, దేవునికి ఇష్టమైన వాళ్ళమి. మనం చేసే ప్రతి పని ఆ దేవునికే అవమానం వస్తుంది. దేవుడు నిన్ను చూసి ఆయన సిగ్గుపడతాడు. ఈ రోజున మన అందరం ఉన్నాం ఇక్కడ. మీకు ఆల్రెడీ భర్త ఉన్నాడు. భర్త ఉండి ఇంకొకరితో నువ్వు మాట్లాడుతున్నావు అనుకో, అప్పుడు ఏమవుతుంది? దేవునికి అవమానం వచ్చేస్తుంది. ఎందుకంటే నీ చేతిలో బైబిల్ ఉంటుంది. ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవని తెలుసు అందరికీ. దేవుడిని నమ్మిన వాళ్ళందరూ ఇంతేనా అనుకుంటారు. పాపపు జీవితాన్ని విడిచిపెట్టినోడు దేవుని బిడ్డ, కానీ పాపపు కార్యాలు చేస్తున్న వాళ్ళు దేవుని బిడ్డలు ఎప్పటికీ కారు. కానీ సాతాను మనలను ఆ విధంగా నడిపిస్తూ ఉన్నాడు. సిగ్గుపడండి, భయపడండి, దేవుని బిడ్డలాగా పౌరుషంగా బ్రతకండి. దయచేసి చెప్తున్నాను. మీరు అన్యజనుల ఎదుట దేవుని నామాన్ని దూషించేవారుగా చేయకండి. వారితో మీరు ఏ విధమైన రిలేషన్స్ కానీ ఏ విధమైన మాటలు కానీ పెట్టుకోవద్దు. అసలు నీ దగ్గరికి వాడు రావాలి తప్ప, నిన్ను చూసి వాడు నేర్చుకోవాలి తప్ప, మీరెళ్ళి మీ జీవితాన్ని ఇంకొకటి దగ్గర తాకట్టు పెట్టకండి. దేవుని నమ్మిన బిడ్డలో సిగ్గుపడాలంతే. మనం నిన్ను చూసి నేర్చుకోవాలంతే. వాడు సిగ్గుపడాలి. అలా నేను ఎందుకు బ్రతకట్లేదు అనుకోవాలి. వాడు కోప లేకపోతే ఇంకొకడు ఎవడైనా సరే దే ఆర్ డస్ట్. వాళ్ళు మట్టితో సమానం. మనకి దేవుని బిడ్డలం మనం పవిత్రమైన, మీరు వేసుకున్న ముసుకే సాక్షి, మీరు వేసుకున్నటువంటి ఆ డ్రెస్సే సాక్షి. పవిత్రులము మేము అని చెప్పడానికి ఇది. మేము పరిశుద్ధులము అని చెప్పడానికి ఆ డ్రెస్సు. కానీ మనమే మరకలు, మనం మురికి పట్టినటువంటి వారుగా ఉంటున్నాం. బయట అనేకమైనటువంటి అన్యజనులు ఉన్నారు. వాళ్ళ మధ్యన మీరు ఎలా బ్రతకాలో తెలుసా? వారి కొరకు సిద్ధపడాలి మీరు. నేను అక్కడి నుంచి నేను వెళ్తున్నాను, నా బ్రతుకు, నా జీవితం, నా మాట ఎలా ఉండాలి అని వెళ్ళాలి అక్కడికి. మీరు నిన్ను చూసి సిగ్గుపడాలాడు బ్రతుకుని చూసుకునేవాడు. కానీ వాడిని చూసి మనం సిగ్గుపడాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. ఇదంతా దేవునికి సాతాను చేస్తున్న అవమానం. ఇది మీకు తెలియట్లేదు. మనం కడుపును కనినటువంటి బిడ్డలే ఆ తల్లిని వీధిలో నిలబెట్టినట్టు అన్నమాట ఇప్పుడు మనం చేసే పని అంతా. అందుకని పరలోక ప్రార్థనలో, ప్రభు నేర్పిన ప్రార్థనలో ఫస్ట్ మాట ఏంటో తెలుసా? ఏ మాట తెలుసా? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. ఆయన నామానికి అపరిశుద్ధత తెచ్చేస్తున్నాం మనందరం. అందుకని మనం ఏం చేయాలో తెలుసా? ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు, నా వల్ల నీకు ఏ విధమైన చెడ్డ పేరు రాకూడదు, నా వల్ల, నా మాట వల్ల, నా చేసే పనుల వల్ల నీ దేవుడు ఇదా అని చెప్పుకునే రోజు రానివ్వకుండా చూడు దేవా అని ప్రార్థన చేయాలంట మనం. ఎందుకంటే ఇది పాపమైనటువంటి శరీరం కదా. అలా వెళ్తాం, ఏ రెడ్డి గారో ఏ చౌదరి గారో అనుకుంటాం. వాక్యమును బట్టి చూస్తే అవడాడు ఎవరాళ్ళు? దేవుని నమ్మిన ప్రజలు, ఈ భూమి నీకు నమస్కరించే మనుషులు మనం, ఈ సృష్టి లోబడే మనుషులు. నీకు గొప్ప, లోకానికి గొప్పేమో ఎవడైనాని.
ఆడి దగ్గర 2000 ఎకరాలు ఉన్నాయి. ఛీ, ఆఫ్టర్ ఆల్ నీకు మట్టి అన్నాడు దేవుడు. దేవుడు ఏమన్నాడు? ఐగుప్తు సింహాసనాన్ని మోషే ఏమన్నాడు? తృణప్రాయంగా వదిలాడు సింహాసనాన్ని, రాజరికాన్ని వదులుకున్నాడు. దేవుని చిత్తమే మహాభాగ్యమని ఎన్నుకున్నాడు మోషే. గుర్తుపెట్టుకోండి. ఈ రోజున ఎవరైనా సీఎం కుర్చీ ఇస్తానంటే వద్దంటాడా? ఎవడైనా ప్రైమ్ మినిస్టర్ అవ్వాలనుకుంటే వద్దంటాడా? వద్దన్నాడు దేవుని బిడ్డ. ఎందుకంటే అది పెంట అనుకున్నాడు, అది అల్పకాల పాపభావం అనుకున్నాడు. మోషే అలా అనుకున్నాడు, పౌలు అలాగనుకున్నాడు, దావీదు అలాగనుకున్నాడు. ఎవరు ఏ భక్తుడైనా అదే అనుకున్నారు. అందరూ పెంట అనుకున్నారు. ప్రియమైన వారులారా, మనకు ఎన్ని వాళ్ళు గొప్పగా కనపడిపోతున్నారు. అడిచ్చే చిల్లర కోసమా? అడిచ్చిన ఎంగిలి మృతికుల కోసమా? లేకపోతే ఈ లోకంలో అనుతున్నటువంటి టిప్ టాప్గా రెడీ అయ్యి ఏ సినిమా నాలెడ్జ్ అనుకుంటున్నారా దేవుడు అంటే? అమ్మా, నేను మళ్ళీ చెప్తున్నాను, పొద్దున్నే లేచిన వెంటనే ప్రభువా నా వల్ల నీ పరువు పోకూడదు, నేను అవసరమైనా చచ్చిపోయినా పర్లేదు, నీకు నేను చెడ్డ పేరు తేకూడదు. అందుకనే పిల్లల్ని అలా పెంచారు తల్లిదండ్రులు. ఒకప్పుడు పరువు కోసమే పెంచారు. నా పరువు తీయకమ్మా, నీకేం కావాలో అన్నీ నేను ఇస్తాను, నా పరువు మాత్రం, నా పేరు ఎట్టుకున్నావు నువ్వు, ఎవర్రా పాప అంటే పలానోడు కూతురు, పలానోడు బిడ్డ అని చెప్తారు. నువ్వేం చేసినా వచ్చి బురద నాకే. దేవునికి అంతేనండి. మీరు ఎలా బతుకుతారో చెప్పనా? మీరు ఎలా బ్రతుకుతారో చెప్పనా? బయటికి వెళ్తున్నప్పుడు నేను అనుకుంటూ ఉంటాను, జడ్జగా బతకాలి వీళ్ళు, భలే ఉండాలరా ఈ యవనస్తులు. ఎలా ఉండాలనుకుంటానంటే, అక్కడ ఎట్టి ఆడెవడో పెట్టినే ఆ ఫ్లెక్స్ అలా పెట్టుకుని అందులో నీ ఫోటో వేయించుకుంటే సిగ్గుగా ఉండాలి నీకు. నీ రాజును నిలబెట్టు, నీ రాజుని, నీ దేవుడు ఎంత గొప్పోడో చూపించు, నీలో చూపించు, నీ బ్రతుకులో చూపించు, నీ క్యారెక్టర్లో చూపించు. అది నిజమైన ఫ్లెక్స్ అంటే. ఇది నడిచే ఫ్లెక్స్, ఇది నిలబడే జీవము లేని ఫ్లెక్స్. అది నడిచే ఫ్లెక్స్ నువ్వు. అందుకని అంటున్నాడు దేవుడు, మీరు పత్రికలు కారా అని. యు ఆర్ ఏ న్యూస్ పేపర్, యు ఆర్ ఏ ఫ్లెక్స్, యు ఆర్ ఏ టీవీ, యు ఆర్ ఏ ఏంటమ్మా లైవ్ టెలికాస్ట్. నువ్వే టీవీలో వచ్చే లైవ్ టెలికాస్ట్ అక్కడే ఉంటుంది. నువ్వైతే సజీవమైన లైవ్ టెలికాస్ట్ నువ్వు వెళ్తావు. దానికి లైవ్ టెలికాస్ట్, బ్రతికుండే అక్కడ జరుగుతున్న దాన్ని ఇక్కడ చూపించేది. అలా కాదు, నీ బ్రతికే లైవ్ టెలికాస్ట్ అవ్వాలి. అలా బ్రతకండి. మీ ఊరిలో పౌరుషంగా బ్రతకండి. ఎవరి దగ్గర మనం దాసోహం అవడం ఏంటమ్మా? నీ దగ్గర ఇంకొకటి వచ్చి అడుక్కు పట్టుకెళ్ళాలి. కానీ అలా బ్రతకలేమా మనం? సాతాను మనలను ఏమా రాజులుగా ఉంచాలనుకున్నటువంటి దేవుణ్ణి ఏం చేస్తున్నాడు? ఇంకొకటి దగ్గర బానిసగా మారుస్తున్నాడు. అందుకని ఎవరెవరికి ఏ విధమైన రిలేషన్లు ఉన్నాయో అనుకోండి, ఈరోజు వదిలేయండి. కాసేపు అమ్మ బలహీనత, శరీరం ఇబ్బంది పెడుతుంది. ఎవరన్నా అందంగా ఉన్నా కనపడినా, లేకపోతే ఎవడన్నా కొంచెం బాగా కనపడినా, లేకపోతే ఈ శరీరానికి ఉన్న బుద్ధి ఏంటంటే ఏదైతే చెడు ఉందో దానికి అట్రాక్ట్ అవుతుంది ఈ బాడీ. అప్పుడు ఏం చేస్తారో తెలుసా? లోపలికి వెళ్ళిపోండి. లోపలికి వెళ్ళిపోయి మోకాలు వేయించండి, దేవా దేవా అని ప్రార్థన చెయ్యండి. దేవుడు తన ఆత్మనిస్తాడు. బయటకు వచ్చి చూడు, వాడు పురుగులా కనపడతాడు. అనుకుంటావు నువ్వే. నీ బ్రతుకుని చూసుకుని నీవే ఉమ్మేసుకునే పరిస్థితి, అంతటి అసహ్యం దేవుడిని కలగజేస్తాడు. అమ్మ, మీరు ఎక్కడ వెళ్ళి ఎవరి బండి ఎక్కేసి వెళ్ళిపోతున్నా, లేదా ఎవరెక్కి ఏదైనా చేస్తుంటే పోయేది పరువు. దేవుని పరువు తీసేస్తున్నావు నువ్వు. పౌరుషంగా బ్రతకండి దయచేసి. ఇలాంటి జ్ఞాపకమా మనం చేసుకోవాల్సింది? ఇలాంటి పవిత్రమైనటువంటి దాంట్లో చేతులు పెడితే ఇలాంటి జ్ఞాపకాలు మన జీవితంలో ఏది జ్ఞాపకం చేసుకుంటారంటే అన్ని జ్ఞాపకాలే. ఒకనాడు అలాంటి పనులు చేసే యోధా ఇస్కరియోతు అందులో ముంచాడు. ఇంకా దారుణం అయిపోయాడు కదమ్మా. దయచేసి ప్రేమతో చెప్తున్నానమ్మా, ఏమనుకోకండి. నా చెల్లి ఎంతో, మా అమ్మ ఎంతో, నా కుటుంబం ఎంతో, మీరు అంతే. నాకు వాళ్ళకంటే మీరే ముఖ్యం. నా బిడ్డలని, నా కుటుంబాన్ని విడిచిపెట్టేస్తున్నాను నేను చెప్పాను మీకు మొన్నే. 3 రోజులు అయింది నా పిల్లల్ని చూసి. ఒకరోజు నేను వాళ్ళ స్కూల్ బస్సు దిగే టైంకి వెళ్ళాలనుకున్నాను, వెళ్ళాను. నా కూతురు కొంచెం చీముడు ముక్కుతో దిగింది. ఒక తండ్రిగా చాలా బాధ కలిగింది. అంటే నా కూతురికి ఇప్పటి వరకు, నా కొడుకు కానీ ఏదైనా చీముడు ఎప్పుడు ఎండిపోద్దండి? ఇక్కడ ఎక్కడన్నా ఇలాగ ఎప్పుడు వస్తుంది? ముందు సరిగా చేయలేనప్పుడు ఎండిపోద్ది కదా. నేను ఎలా బస్ దిగేసరికి అలాగే నాకు ఇక్కడెక్కడో కొంచెం ఎండిపోయినట్టుగా అనిపించింది. వెంటనే షర్ట్తోనే, రేపొద్దున నాకు తురుతుందో లేదో నాకు తెలియదు, కానీ నేను ఇలాగ తీసి ఎంతో బాధపడ్డాను. ప్రభు, నా బిడ్డల దగ్గర నేను ఉండలేకపోతున్నాను, చూడలేకపోతున్నాను, నీ పని వల్లే నేను వెళ్తున్నాను. నా బిడ్డలను కాపాడాల్సిన బాధ్యత నీదే. నా బిడ్డలను సరైనటువంటి మార్గంలో నడిపించాను. కోల్డ్ చేసింది,
కళ్ళంతా చెమ్మగిలుతున్నాయి. అంటే వేడి చేసినప్పుడు కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉంటాయి కదా, వేడి వేడిగా ఉన్నప్పుడు. బాడీ అంతా వేడిగా ఉంది, మాట్లాడుతుంది కానీ ఇబ్బందిగా ఉంది. ఆ రాత్రి నేను మా పాప దగ్గర పడుకుని ఇలాగ ఎత్తుకున్నారు, మీరు చెప్తే నమ్మరు. ఎత్తుకుని అంటే ఇలాగ మోకలించి ఇలాగ ఎత్తుకుని ప్రార్థన చేశాను అనమాట. నీ పరిచర్య చేస్తున్నాను ప్రభువా, నా బిడ్డను నువ్వే కాపాడుకోవాలి కదా అని నేను అలా దేవుని దగ్గర వెళ్ళి ప్రార్థన చేస్తుంటే నా కూతురికి నా మాటలు, నా ఏడుపు, నా అన్నీ వినబడి లేచింది అనుకుంటా. నేను ఏడుతున్నానని ఇలాగ చూస్తుంది, కళ్ళు నిద్దట్లోనే, అది చీకట్లోనే ఇలా చూస్తుంది అనమాట, తడుముతుంది, అంటే నా మాటలు మరి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాను కదా, చూస్తుందన్నమాట. చూసి వెంటనే లేచేసింది. అంతే, పొద్దుటి తెల్లారేసరికి నా బిడ్డకి ఏమీ లేకుండా నా దేవుడు స్వస్థపరిచాడు నా కూతుర్ని. జ్వరం వచ్చేద్దేమో, ఆ పరిస్థితిని చూసి పరిస్థితి బాగోదేమో, రేపు స్కూల్కి వెళ్ళలేదేమో అనుకున్నాను. టక స్కూల్కి రెడీ అయింది. సరిగా అద్భుతంగా దేవుడు స్వస్థపరిచాడు నా పాపని. దేవునికి స్తోత్రం. మీరు ఎక్కడుంటే అక్కడ దేవుడు కార్యం చేస్తాడు. ఎక్కడుంటే అక్కడ మీరు దేవుని పని మీద ఉండండి, మీకు ఏది కావాలో ఇంటికి తెచ్చేస్తాడు అంతే. నేను చెప్తున్నా, లేదంటే ఈ పాటికి అప్పుడు హాస్పిటల్లో ఉందును. ఎంతో అయ్యి ఒక్కటా రెండా. నిన్న మొన్న ఒక తండ్రి చెప్తున్నాడు, టైఫాయిడ్ మలేరియా మరి ఏదో వచ్చింది, పాపం చిన్న పాప చనిపోయింది. ఏం చేయగలుగుతాం మనం? నీ బిడ్డలు నువ్వు కాపాడుకోగలుగుతావా? నిన్న జాన్తో చెప్పాను, రాత్రి మనం అందరం ప్రభురాత్రి భోజనాన్ని సిద్ధం చేయాలి అంటే తనతో పాటు వచ్చాడు జాన్ అంటే మరి ఈ ఊర్లో ఏమంటారో నాకు తెలీదు, జాన్ అనమాట. వచ్చాడు. వచ్చిన తర్వాత మళ్ళీ మేము మళ్ళీ వస్తామన్నారు వాళ్ళు. ఈ లోపల జాన్ రాలేదు. అదే జాన్ రాలేదేంటి అని అడిగాను నేను. అడిగితే అప్పుడు అన్నాడు, అది వాళ్ళ పాప ఏడుస్తుందని ఇంటి దగ్గర ఉండిపోయాడు. అంటే దేవుడు మీకు పాపనివ్వడం తప్ప? చెప్పండి ఒకసారి. ఇప్పుడు ఎవరు అడ్డయ్యారు మీకు దేవుని పనికి? మీ పాప అడ్డయింది. ఇప్పుడు నా పిల్లల్ని నేను విడిచిపెట్టాను, వాళ్ళు నాకు అడ్డు అనుకుంటే ఇక్కడ రాగలనా? నేను అడ్డు అనుకుంటే ఈ పరిచర్య చేయగలనా? 3-4 రోజులు బయట ఉండగలనా? చెప్పండి. అందుకనే అబ్రహాం అన్నాడు, నీ బిడ్డ నాకు ఇచ్చే, మధ్యలో నీకేంటి, నీ బిడ్డ దగ్గర కూర్చోవడానికి నాకు ఇచ్చేని అన్న. అంటే మీరు ఏదంటున్నారంటే, ఇదిగో చేలో పని ఉందండి అంటే, చేలో నీకు చేనిచ్చినందుక దేవుడి దగ్గరికి నువ్వు రావు? నీకు ఏదో పని ఉందండి, ఆ పని నీకు ఇచ్చి నీకు జీవితాన్ని ఆదుకున్నందుక దేవుడు అది అడ్డుగా పెట్టుకుని దేవుని దగ్గరికి రావు? నీకు ఇచ్చిన దాంట్లో దేవుడికి ఇవ్వడం తప్పైపోయిందా? నీకు భార్యని ఇచ్చాడు, ఇదిగో నీ భార్య వల్లే నేను ఇది తిన్నానంటున్నాడు ఆదాము. నువ్వు ఇచ్చావు కదా, ఈవిడ వల్లే అంటే నీకు ఇవ్వడం తప్పైపోయిందా దేవుంది? భార్య వల్ల పాడైపోయినాను ఒకడు, భర్త వల్ల పాడైపోయినాను ఒకడు, లేకపోతే ఇదిగో దీని వల్ల, ఈ పుట్టినరోజు వల్ల, ఈ పెళ్లి రోజు వల్ల, లేకపోతే ఇందులో ఈ గొడవ వల్ల, ఆ గొడవ వల్ల నేను రాలేకపోతున్నాను. చాలామంది పిల్లలు పుడితే అంటారు, చంటి పిల్ల కదండి రాలేకపోయినా. అంటే చంటి పిల్లని ఇవ్వడం దేవుడు చేసిన తప్ప? చంటి పిల్ల ఇస్తే ఇంకా ఎక్కువ రావాలి కానీ, నీకు ఇంకా ఆశీర్వదించుకున్నది నువ్వు దేవుణ్ణి ఇంకా ఎక్కువ సన్నిధిలో గడపాలి కానీ అవి నీకు ఆటంకాలు ఏంటి? నాకు అర్థం కాదు. అదే మాట జానికి చెప్పాను. ఇప్పుడు అలా చేయకు తమ్ముడు. నీకు ఎప్పుడైనా సరే వాళ్ళు నీకు ప్లస్ అవ్వాలి, నీకు మైనస్ అవ్వకూడదు. ఏ తల్లిదండ్రులైనా ఏ బిడ్డలైనా దేవుని పనికి ఆటంకం అవ్వకూడదు, దేవుని కోపం వచ్చేస్తుంది. అందుకని అబ్రహాముని బిడ్డని ఇచ్చేయి అన్నాడు. అంటే తెలిసిందా తండ్రికి బాధ ఏంటో. అయినా నీకంటే నా బిడ్డ ఏమీ ఎక్కువ కాదనుకున్నాడు, కన్నీటితోనే ఇచ్చేసాడంతే. ఇచ్చేసాడని రాశారు బైబిల్లో. అంటే మనసులో ఇచ్చేసుకున్నాడు, చంపేద్దామని నిర్ణయించుకున్నాడు, దహన బలి ఇచ్చేద్దాం అనుకున్నాడు. కానీ నీ బిడ్డ నాకు కాదు కావాల్సింది, నువ్వు నాకు కావాలి. నీ బిడ్డ నాకు కావాలి, నా పరిచర్యలో నా చిత్తాన్ని నెరవేర్చేవారుగా కావాలి అనుకున్నాడు. కానీ ఇలా దేవునికి విరుద్ధంగా బ్రతకాలని ఏమీ అనుకోలేదు. ఏ బిడ్డ, ఏ సమస్య, ఏ పని, నీకేది ఆటంకం రాకూడదు దేవుని దగ్గరికి. ఇది గుర్తుపెట్టుకోండి. సరే, ఇలా మనం పౌరుషంగా బ్రతుకుదాం. రేపొద్దున లేచినప్పటి నుంచి అనుకోండి, నీతి తప్పి దేవునికి చెడ్డ తెచ్చేది ఏది నేను చేయకూడదు అనుకోండి. దానికోసం ప్రార్థన చేయండి. నీకు ఏది కావాలో అవన్నీ దేవుడు నీకు ఇచ్చేస్తాడు. నీకు సమస్తమును దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ప్రియమైన వారలారా, నా కుటుంబంగా, నా ప్రేమగా చెప్తున్నాను. ఇందులో నన్ను అన్నారని కానీ, నిన్ను అన్నారని కానీ నాకు ఎవరెవరో కూడా తెలియదు. చెప్తున్నాను, సమస్య మాత్రమే నాకు తెలుసు. కాబట్టి అలాంటివి ఏమి చేయకండి. అమ్మ, ఇంతమంది ఉన్నారు మన చుట్టూ, ఇంతమంది అన్యులు ఉన్నారు. వాళ్ళకి మన బ్రతికి ఎలాగ ఉండాలి? ఇలా బ్రతకాలరా అనుకోవాలి, వాళ్ళకిలాగా ఉండాలిరా అనుకోవాలి. అది ఈ రోజున దురదృష్టం ఏంటంటే, వాళ్ళని చూసి మనం నేర్చుకోవాల్సిన కర్మ వచ్చింది. అలా వద్దసలు. దేవుడు ఈ సృష్టిని నీకు లోబర్చాడు. మనం వెళ్తుంటే సముద్రం పారిపోయిందట, పరుగులు తీసిందట. అది
ఈ సృష్టి నీకు చూస్తుందన్నమాట. నువ్వు దేవునికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నందుకు ఈ సృష్టి నీ మీద రివెంజ్ తీర్చుకోవడానికి చూస్తుందని నేను శుక్రవారం చెప్పాను మాటలు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, జాగ్రత్త. ఈ ప్రభురాత్రి భోజనములో పాలు పంచుకుంటున్న మనందరం యోగ్యత లేని వాళ్ళమైతే, అపరిశుద్ధులమైతే తినడానికి యోగ్యత లేదని చెప్తున్నాను. ఇదంతా నా బాధ. ఇలాంటి వాళ్ళు మనం దీంట్లో ముంచలేం. ఇది పవిత్రమైన వాళ్ళు, యోగ్యత కలిగిన వాళ్ళు మాత్రమే ఇందులో చేయబెట్టాలి. అపవిత్రమైన చేతులతో దాంట్లో పెడితే మొత్తం ముద్దంతా ఏమైపోద్ది? పాడైపోద్ది. అందుకని చాలా జాగ్రత్త. ఇది ఎంత పవిత్రమైనదంటే, ఎంత పరిశుద్ధమైనదంటే, ఇది తినగా మిగిలితే కాల్చేయాలి. ఇంకొకడు దాన్ని తాకకూడదు, ఇంకొకడు దానిని తినకూడదు. తెల్లారి లోపల అది అయిపోవాలి. మళ్ళీని దేవుని ఆజ్ఞలు ఇవి. కాబట్టి నిర్గమాకాండము 12వ అధ్యాయం, నిర్గమాకాండము 12వ అధ్యాయము. ఎంతటి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను మనం మర్చిపోతున్నాం, సరిపెట్టేసుకుంటున్నాం. నిర్గమాకాండము 12వ అధ్యాయం. అక్కడ మీరేం చదువుతారంటే 10వ వచనం చదవండి. దానిలో ఉడికి ఉడకనిదైనను నేలతో వండినదైనను తినకూడదు. ఉడికి ఉడకనది అవ్వకూడదు. ఆ ఉడికించడం కోసం 2 గంటలు 3 గంటలు మరిగించాను నేను ద్రాక్షరసాన్ని. అంటే ఎంత గ్యాస్ అయి ఉంటుంది, ఎంత అది ఉడుకుంటుంది, ఎంతసేపు నేను చూసి ఉంటాను. తమ్ముడు దావీదుని అన్నాను, నువ్వు ఇంటికి వెళ్ళిపోనన్నా, పొద్దున్నేరా, ఇదేదో నేను చేస్తానని. నైట్ అది మరిగేదాకా అన్నీ చేసి, అది మళ్ళీ తెల్లారేదాకా కూడా అది ఎలాగుందంటే వేడిగానే ఉంది. పొద్దుట చేయబెట్టినా అందులో వేడిగా ఉంది. మళ్ళీ దాన్ని అంతటిని మళ్ళీ చక్కగా చేసి, శుద్ధి చేసి, మళ్ళీ దాంట్లో మళ్ళీ ఎన్ని చేసి ఉండకూడదు. పోలే అందరూ ఏదో చేసేద్దాం అది కాదు. దేవుడు చెప్పినట్టే చేయాలి. నిద్ర లేదా, ఇబ్బంది ఉందా, కష్టం ఉందా అంటే కుదరదు, మళ్ళీ లేవాల్సిందే. అలా ఉడికి ఉడకనది ఉండకూడదు అని చెప్పాడు. అంటే మనం అలా చెయ్యాలా వద్దా? చెయ్యాలి. అది కొంచెం చేదుగా తినమన్నాడు. చేదుగా తినమని మీకు ఇచ్చామనుకోండి, మీరేమంటున్నారు? అది మళ్ళీ రుచి కోసం తినేవాళ్ళు కొంతమంది. ప్రభురాత్రి భోజనాన్ని అందుకే నేను కలపకూడదు అనుకున్నాను. మీకోసం, మిమ్మల్ని కొంచెం ఎదిగిన తర్వాత ఎలాగో మానేస్తారని మీకోసం మళ్ళీ పంచదార నీళ్ళు కలపాల్సి వచ్చింది. నేనైతే అసలు కలపను. అసలు ఇంకో బాలవారానికి తీయమన్నాను పక్కకి. బాలవారానికి పక్కకు గిన్నెలో తీసాం, దాంట్లో కలపలేదు, కలపొద్దు. సిద్ధపడిన వాళ్ళకి కలపకలొద్దు, సిద్ధపడలేని వాళ్ళకి తయారు చేసిన దాంట్లో బాగలేదు అంటారు మీరు. ఆడు పానీపూరిలో చీమిడి కలిపిన ఆ సాపుడు మాత్రం అని హిందీలో మాట్లాడితే అది తీసుకుని చక్కగా అమృతంలా తింటున్నాం. ఇక్కడ చక్కగా కడిగి అమ్మ చేస్తుంటే ఇది నచ్చుతలేదు మీకు. అలా అయిపోయింది. కాబట్టి బయట ఉన్నటువంటి మార్కెట్లో ఉన్న దాన్ని చేయకూడదు అని దేవుడు అద్భుతంగా ఎప్పటి నుంచి అడుగుతుంటే, ఈ రోజుకి ఒక ఇల్లు ఇచ్చి ఆ ఇంటి దగ్గర సిద్ధపాటు చేసే గొప్ప అవకాశం దేవుడు ఇచ్చాడు. ఈ రోజుకి వాక్యం నెరవేర్చబడతాం నాకు ఎంత సంతోషంగా ఉందో నాకే తెలిసేది. పండగలాగా అనిపించుతుంది నాకు. కానీ మీకు ఎలాగైనా ఒకటే. కాబట్టట అది అలా ఏదైతే దేవుడు చేయమన్నాడో అలా చేయాలి అని చెప్తున్నాడు. తర్వాత మళ్ళీ ఉదయం దాకా ఉండకూడదట. ఎక్కడ ఉదయం దాకా ఉండాలంటే ఇది ఎప్పుడు జరగాలని మరి అమ్మా? ఉదయం దాకా ఉండకూడదు అన్నాడంటే ఇది ఎప్పుడు జరిగినట్టు? మనకి పగలు జరుగుతుంది. ఇది కూడా మారాలి. బాలవారం రాత్రి ఉదయం దాకా ఉండదు. మిగిలితే కింద 2వ మాట చదవండి. దానిలో ఏది మిగిలిందో అది అగ్నితో కాల్చివేయవలెను. మీరేం చేస్తున్నారు? పిల్లోడికి పెట్టను, కొంచెం పిల్లోడికి పెట్టమనే స్థితికి దిగజారిపోయాం. అంటే అది ఏంటో తెలియట్లేదు. ఉదయం వరకు కూడా ఉండకూడదట. ఎందుకంటే ఉదయం అయ్యేసరికి ఏం దాటేయాలి? ఎర్ర సముద్రం దాటేయాలి. తింటూనే ఉండాలి. పస్కా తింటూనే, ప్రభురాత్రి భోజనం తింటూనే ప్రయాణం మంది. ఎక్కడికి మనం ప్రయాణం?
ఆనాడు ఇశ్రాయేలులకు ముందుండి నడిచాడు, ఈనాడు నీకు నాకు ముందుండి నడవాలి. ఎప్పుడు నడుస్తాడు? పస్కా ఉన్నప్పుడే. గుర్తుపెట్టుకోండి, పస్కా ఉంటే తప్ప దేవుడు నిలబడేది లేదే. ఈ రోజున పస్కా మానుకుని ఎంతమంది వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారు చూడండి. ఇంతమంది మీరు బాప్తిసం లేకుండా ఉన్నారు, నడిచేస్తున్నారు అనుకుంటున్నారు. అవదు, చెప్తున్నాను. దేవుని జ్ఞానం వస్తే, బాప్తిసం గురించి మీకు తెలిస్తే ఇమీడియట్గా బాప్తిసం పొందేయాలంతే. ఎందుకంటే ఇది లేకపోతే నీ ఎదుట కానీ ముందు కానీ దేవుడు ఏమీ నడిచే అవకాశం లేదు. సరే, అలా కాల్చివేయమన్నాడు. ఇందులో నేర్చుకున్నది ఏంటమ్మా? ఉదయం వరకు ఉండకూడదు, మిగిలినది కాల్చివేయాలి అన్నాడు. అంటే ఇది ఎవడో తినకూడదేనేనా? తిన్నాడు అనుకో, పర్లేదు, సద్దనంగా తినేస్తాను, మాకు ఎప్పటి నుంచో మా అమ్మ నేర్పిందని తినేవనుకో, ఏమవుద్ది? దేవుని ఆజ్ఞను అతిక్రమించిన కారణంగా నిన్ను నువ్వే భ్రష్టత్వానికి నువ్వు అప్పచెప్పుకున్నట్టు అవుతుంది. కాబట్టి కాల్చివేయాలి. అందుకనే సెపరేట్ చేస్తున్నాం భోజనాలు. ఆ భోజనముని ఇప్పుడు మీకు తీసుకొస్తున్న భోజనం రెండు ఒకటే. గుర్తుపెట్టుకోండి, మీరు రెండు వేరు వేరు చూడకండి. ఇదంతా ఒకటి పెట్టలేక ఈ రోజున మన భోజనం అది కనుక ఆ భోజనాన్ని సిద్ధపాటు చేస్తున్నాం. ఆనాడు యూదులకు భోజనం ఏది? ఆనాడు యూదులకు భోజనం ఏది? ఆనాడు దేవుడు చెప్పింది ఏది? గొర్రె పిల్లను తీసుకుని రమ్మన్నాడు పస్కాలో కదా. ఆ గొర్రె పిల్ల ఆయన వచ్చేసాడు, అప్పుడు భోజనం పెట్టాడు. భోజనం ఏ భోజనం? యూదులకైతే రొట్టె. రొట్టెనే ఎందుకు విరిచాడు ఆయన? ఆనాడు యూదులకి అన్నీ, ఒక్కొక్కడు ఎన్ని రొట్టెలు తింటాడు? ఒకడు 5 తింటాడు, ఒకడు 10 తింటాడు. ఎన్ని రొట్టెలు కావాలంటే అన్ని రొట్టెలు ఇచ్చాడా లేదా? ప్రార్థన చేసి 5,000 మందికి భోజనాలు పెట్టినప్పుడు రొట్టె పెట్టాడా? బిర్యానీ చేయించాడా? ఆనాడు ఎందుకంటే బిర్యానీ రైసులు లేవు, ఆనాడు వైట్ రైసులు లేవు, ఆనాడు నువ్వు అనుకున్నావు ఇప్పుడు తింటున్న ఫుడ్ లేదు అప్పుడు. అందుకని రొట్టెలే వాళ్ళకి పండుగ. రొట్టెల ఇల్లు అని పేరు అక్కడ, తెలుసు కదా మీకు. అది రొట్టెలు తినగలిగిన ఓపికంతా రొట్టెలు తింటారనమాట. 10 రొట్టెలు 5 రొట్టెలు ఇచ్చేయాలి. ఎలా ఇచ్చేస్తే కడుపు నిండా తినడమే ఆనాడు. ఇప్పుడు మనకు రొట్టె లేదు. రొట్టె అంత చేసి పెట్టాలంటే ఏమ్మా తలకి 200 కాదు. మీ కనుక మినపట్టుతో రొట్టె చేసి ఇంత రొట్టె చేసి పెట్టాలనుకో, నేను మీరు కడుపు నిండిదాకా పెట్టాలనుకోండి, ఏమ్మా ఎంత అవుద్ది? చాలా అవుతుంది కదా ఏమ్మా. అందుకని ఏం చేస్తున్నాం? మనం తినే భోజనాన్ని అక్కడ సిద్ధపాటు చేసి అది కూడా దేవునికి సమర్పించి, ఇదేమో బైబిల్లో చెప్పాడు గోధుమ పిండితో అని, దీన్ని చేసి ఆ రెండు కలిపి ఒకేసారి మీ దగ్గరికి అందడం ఇంత మందిలో కుదరట్లేదు కనుక దాన్ని ఏం చేస్తున్నాం? ఇది ఒకసారి ఇచ్చి అదొకసారి పెడుతున్నాం. రెండు ఒకటే, గుర్తుపెట్టుకోండి. ఇది మిగిలిన కాల్ చేయాలి, అది మిగిలిన కాల్ చేయాలంతే. అందుకని నేను ఏమన్నాను? సెపరేట్ చేయండి. అది ఎక్కువ ఉన్నా పర్లేదు, ఇంటికి వెళ్ళిపోయి తినొచ్చు. ఇది ఎక్కువైతే కనుక కాల్ చేయాలి అని చెప్పాను. అలాగ 2 సార్లు కాల్చారు. కాల్చలేదు, గొయ్యి తీసి కప్పెట్టారు. అన్నం కప్పెడతామేంట్రా అన్నాడు ఆవిడ వచ్చి మధ్యలో. అన్నం కప్పెట్టుకోవడం ఏంట్రా బాబు, ఎవరికన్నా పెడితే మంచిదే కదా అంటున్నాడు. ఏ అన్నమో తెలిస్తే కదా, అది అన్నం అనుకుంటున్నాడు, ప్రభురాత్రి భోజనం అని తెలియదు. అంటే దేవునికి విరుద్ధమైనడు కూడా అందులోకి తినేయాలి అనుకున్నాడు. మంచి అనుకుంటున్నాడు అతను, మంచి మాత్రం కాదు. అప్పుడు ఏమైంది? దేవుని నీతి ఏమైపోయింది? పాడైపోయింది అన్నమాట. పాడైపోయింది. ఎప్పుడైతే పాడైపోయిందో దేవుడు నిన్ను చూసి ఎలా సంతోషిస్తాడు? అందుకని కాల్చివేయమన్నాడు దేవుడు. నేనంటున్నానా? నేనంటున్నానా? మీరు అంటున్నారమ్మా? ఎవరు అంటున్నారు? అది దేవుడు చెప్తున్నాడా, మనం అంటున్నామా? కాల్చివేయండి అన్నాడు. అందుకని నేను అన్నాను, ఎక్కువ తక్కువలు వచ్చినా పర్లేదు, తక్కువైనా పర్లేదు, కానీ అది ఏమన్నా మీకు అవసరమైతే పిల్లల భోజనాల్లో ఎక్కువ తీసేయండి, ఇది తక్కువ తీయండి, అందరికీ సరిపెట్టుకుంటూ వెళ్ళిపోండి. అప్పుడు మిగిలే సమస్య లేదు, అప్పుడు కాల్చే సమస్య లేదు. అందుకనే సరిపడా అన్నాడు కదా అక్కడ. నీ కుటుంబానికి ఎక్కువైపోతే పక్క కుటుంబాన్ని కలుపుకో, మీ అందరికీ సరిపడినట్టుగా వండుకో అని చెప్పాడు కదా అక్కడ. ఒకవేళ చాలకపోయిన ఎడల పొరుగువాడిని తమ లెక్క చెప్పున ఎంత తింటావో అంతవరకు మాత్రమే దాన్ని తీసుకొనవలెను అని చెప్పాడు. తీసుకోవాలా లేదా? తీసుకోవాలమ్మా. అందుకని చాలా మొన్న అయితే మాత్రం చాలా బాగా జరిగింది. చక్కగా సరిపెట్టేశారు, హ్యాపీ, చాలా సంతోషం. భలే జరిగింది అనిపించింది నాకు, ఎంత ఆనందం అనిపించింది. ఈరోజు ప్రభురాత్రి భోజనం సేవకుడిగా, ఆనాడు ప్రభురాత్రి భోజనాన్ని ఎవరు సిద్ధం చేశారండి? ఎవరు సిద్ధం చేశారు? యేసు ప్రభు చెప్పాడు, పలానా ఏరియాకి వెళ్ళి
పస్కా ఎక్కడ సిద్ధపాటు చేయాలి అని అడిగితే అప్పుడు యేసు ప్రభు చెప్పాడు, ఒక ఆవిడ నీళ్ళ కడవతో వస్తారు, ఆవిడ వెనకాల వెళ్ళిపో, వాళ్ళ ఇల్లు ఉంటుంది, అక్కడికి వెళ్ళి ప్రభువుకి ఇది కావలసి ఉన్నది అని చెప్పు, ప్రభువుకి ఈ ప్రభురాత్రి భోజనానికి సంబంధించిన దేవునికి కావాలని చెప్పు, వెంటనే వాళ్ళు ఇస్తారు. సామగ్రి అంతా అక్కడే ఉంటుంది, అది చేసి పెట్టు. ఈ రోజున అలాగ ఎవరికి చెప్పాడు? శిష్యులకి చెప్పాడు కదా. శిష్యులు వెళ్ళి ఎవరు ఇంటి దగ్గర చేశారు? ఇదిగో చింతపల్లి కుటుంబాలు అంతా కూడా దీన్ని సిద్ధం చేస్తున్నారు. ఆ కుటుంబం ఏమో ఇల్లు ఇచ్చినట్టు, ఆ కుటుంబం ఏమో ఏమి ఇచ్చినట్టు, రవి ఏమో ఇల్లు ఇచ్చాడు, ఏమో ఈ కుటుంబాలు ఏమో దాన్ని సిద్ధపాటు చేయడానికి ఇచ్చారు. ఇప్పుడు ఇల్లు ఇచ్చిన వాళ్ళు అయిపోయారు, సిద్ధం చేయాల్సిన వాళ్ళు ఎవరు? శిష్యులు చేయాలి. శిష్యులు కాబట్టి వీళ్ళందరినీ రమ్మని గ్రూపులో పెట్టాను. వచ్చిన వాళ్ళ చేత నేను కూడా అందులో కలిసి, ఇలా పవిత్రుల పరిశుద్ధుల అందరూ అలాంటి వాళ్ళు కావుదో అవునో అని మళ్ళీ నేను చేసి అందులో చేయబెట్టి నేను కూడా ఆ పనుల్లో పాలు పంచుకున్నాను. వీళ్ళు నిజంగానే నీతిమంతులని నేను నమ్మేస్తే నేను కూడా అందులో చేయటాల్సిన అవసరం లేదు. అలా సిద్ధం చేసి అప్పుడు నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అప్పుడు మీకు ఇస్తాను కదా. అంతా లైన్ బాగా జరుగుతుందా? ఎక్కడో మార్కెట్లో ఎవడు తయారు చేస్తున్నాడో తెలియలేని దాన్ని తీసుకొచ్చి ఇన్నాళ్ళు మీకు ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే నాకంటూ ఇల్లు లేదు. పోనీ ఇంటి దగ్గర ఏమైనా చేసుకుని వద్దామా అంటే ఇక్కడికి వచ్చేసరికి మొత్తం ఎండిపోద్ది, పులిసిపోద్ది. పులిసిపోయిన దాన్ని ఇవ్వకూడదు. ఏమా ఎన్ని ఉన్నాయి చూసారు ఇందులో. అలాగ అన్నీ చేసి ఎన్నాళ్ళకు ఇక్కడ ఈ సంఘంలో దేవుడు నెరవేరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా సంతోషంగా ఉంది. మిగిలితే ఏం చేయాలి? కాల్చివేయాలి. ఎవరో చెప్తారు అది పర్లేదు పెట్టేయని. నో, వాడిని నువ్వు బాధ పెట్టినట్టు, నువ్వు దేవునికి విరుద్ధంగా వాడిని చేసినట్టు, ఒకడి ప్రాణంతో నువ్వు చెలగాటమాడినట్టు. కాబట్టి ఆ భోజనమైన ఒకటే, ఈ భోజనమైన ఒకటే. ఎందుకంటే ఇది ఎక్కువ పెట్టలేక అది అక్కడ మీకు ఈ లోకములో మనం తింటున్న ఆహారాన్ని మీకు పెడతాం జరుగుతుంది. ఇది ప్రభురాత్రి భోజనం. రాత్రి భోజనమా పగల భోజనమా? రాత్రి భోజనం. ఎప్పటి నుంచి రాత్రి ప్రారంభించాలి? రమారమి 3 గుడ్ ఫ్రైడే మీరు చేసుకుంటున్నారు. రమారమి 3 అవ్వగానే యేసు ప్రభు బలి పూర్తయిందని అంటే మనం 3 గంటల వరకు, గుడ్ ఫ్రైడేకి ఒకరోజు సరిపోద్దా? ప్రతిరోజు ప్రభురాత్రి భోజనంలోనూ 3 గంటల దాకా ఉండాలా? కానీ సుఖానికి అలవాటు పడిపోయిన శరీరం కాసేపు లేట్ అయితే కడుపు దేవుడు కాబట్టి కడుపు మొగ్గలేసేస్తుంది. కాబట్టి ఏం చేస్తాను? మీరు ఎదిగే రోజు రావాలని చూస్తున్నాను. ఎదగలేనప్పుడు 12 గంటలకే 1 గంటకే ముగించేసుకుంటున్నాను. ఏదో ఒక రోజు, ఈ రోజున ఈ ప్రభురాత్రి భోజనం ఎలా నేను సిద్ధపాటు చేయాలి, నాకు ఒక స్థలం కావాలి పల్లకడియంలో అని నేను ఎక్కడైతే ప్రార్థన చేశానో ఎన్నాళ్ళకి దేవుడు దాన్ని ఏర్పాటు చేశాడు. ఇది ఎన్నాళ్ళకి ఏర్పాటు చేస్తాడో. అందుకనే సండే స్కూల్ పిల్లలను వైట్ పేపర్ మీద అంతా వాక్యం రాసేయండి. పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత తొలగిపోరు. అప్పుడు సంఘంలో ఉన్న వాళ్ళందరూ అన్నయ్య నువ్వు సేవకుడిగా ఏది చెప్తావో అదే అంటారనమాట పిల్లలు. ఇప్పుడు మీరు ఆల్రెడీ కొంత నేర్చేసుకున్నారు కాబట్టి అంటున్నారు మీరు. అదే ఆ పిల్లలైతే ఒకరోజు సంఘం అయితే ఆ సంఘానికి ఇప్పుడున్నటువంటి ఈ బిడ్డలందరూ పెద్దలైతే 3 అంటే 3, 4 అంటే 4, 2 రోజులు అంటే 2 రోజులు. కదులుతారేమో అడగండి, పిల్లలు కదలరు. ఇప్పుడు మీరు ముక్కేస్తారు అంటాను. ఇప్పుడు ప్రజెంట్ ఎందుకంటే ఆల్రెడీ కంటెంట్ వేరేది వచ్చేసింది లోపల. నాకు లేనిది మీకు వచ్చేస్తుంది. అదే సేవకుడు ఆడు మనిషే కదా, ఆడవడరు బాబు అసలు ఆకలండో ఏమండో పిచ్చుల్లో తిరుగుతాడంటే నాకేమన్నా పిచ్చగానా? నాకు తెలుసు కాబట్టి. మీకు తెలియక ఏం చేస్తున్నారు? ఏమ్మా బంగారం లాంటి పరలోకాన్ని నేలపాలు చేసుకుంటున్నారు. నేనేమో ఆ ఒక్కొక్క చుక్క ఒడిసి పెట్టుకుని ఇంట్లో దాచుకుంటున్నాను. నేను తెలివైన మీకేమో నేను తెంగరోళ్ళకి కనపడుతున్నాను. నాకు మీరు తెంగరోళ్ళకి కనపడుతున్నారు. మొదలకి ఎవరు తెంగరోడో యేసుప్రభు వచ్చాక కానీ తెలదు, తెలిసిదాకా ఉండదు. సరే, కాబట్టి కాల్చివేయాలి. అంతేకాదు ఉదయం వరకు దాన్ని ఉంచకూడదు. అందుకని ఇలా ప్రభురాత్రి భోజనాన్ని మనం స్వీకరించాలి. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు. ఆ డౌట్ ఏంటంటే, ఓకే అన్నయ్య ఇదంతా నిజమే, మేము కాదంటలేదు, కానీ మరి ఇది పాత నిబంధన కదా, పాత నిబంధన అనేటువంటిది కొట్టివేయబడింది కదా, క్రొత్త నిబంధనలో మనం చెయ్యాలి కదా అనే ఒక ఆలోచన కూడా మీకు రావాలి. మళ్ళీ చెప్తున్నాను, పాత నిబంధనలో ఉన్న విషయమే క్రొత్త నిబంధనలో మనం యథార్థతలో చెయ్యాలని 100 సార్లు చెప్తున్నాను మీకు ఇప్పటికి. ఒక మాట చదువుదాం. క్రియలు లేని విశ్వాసము మృతం. ఈ మాటకు అర్థం చెప్పండి, ముగించేస్తాం.
క్రియలు లేని విశ్వాసం మృతం అనే మాటకి నాకు అర్థం చెప్పండి చాలు. ఎవరు చెప్తారు? క్రియలు లేని విశ్వాసం మృతం చెప్పండి. చెప్పాను మీకు, చెప్పిందే అంటే మర్చిపోతున్నారు అంతే. ఈ మాట చెప్పండి, ముగించేస్తాను. ఇప్పుడు చెప్పిన మాట ఇందులోకి తీసుకొచ్చి ముగించేస్తాను. క్రియలు లేని విశ్వాసము మృతము. ఎవరును క్రియల చేత ఎవరు కూడా పరలోక రాజ్యంలోనికి వెళ్ళరు. వాగ్దాన సంబంధమైనటువంటి మాట వలన మాత్రమే వెళ్తారు. సరే, చూసారా ఈ మాట? మీకు అర్థమైందా? మీకు వచ్చినా చెప్పట్లేదా? మళ్ళీ మీకు ఇదే ప్రాబ్లం కదా, నాకు వచ్చు కానీ చెప్పను అన్నట్టు. అప్పుడు అది అహంకారం అవుద్ది, ఏమ్మా వినయం అవుతుంది. ఎరా స్నానం చేసావా అన్నాడు అంకాల నాన్న. చేశానని చెప్తలేదు, చేయనని చెప్తలేదు, అలా చూస్తున్నాడు అనుకో, ఏమనుకోవాలని? ఒరే చేసావా చేయలేదా చూస్తున్నాడు. అప్పుడు ఏమంటాడు నాన్న? ఒరే నీకు దండం పెడతాను రా, చేసావా చేయలేదా? మళ్ళీ ఇలాగే చూస్తున్నాడు అనుకో, అలా ఉంది నా పరిస్థితి. అప్పుడు ఏమంటాడు? చేశాను నానా అంటే వెరీ గుడ్ అంటాడు. చేయలేదా అదవా, స్నానం చేయవా, నడు చేయింతానంటే చేయింతా. ఏదోటి కడగన్నా కడుగుతాడు, లేకపోతే నీకు పక్కనన్నా అక్కునన్నా చేర్చుకుంటాడు. రెండిట్లో ఏమి చేయనివరేటి? అలా చూస్తారు. క్రియలు లేని విశ్వాసం మృతము అంటే ఏంటి? అంటే మీరు చెప్పేది రైటా రాంగా అనే ఇబ్బంది ఉంది. చెప్పండి. టీ పెట్టాలంటే టీ పొడి వేయాలా, కాఫీ పొడి వేయాలా? టీ పెట్టాలంటే టీ పొడి వేయాలా, కాఫీ పొడి వేయాలా? టీ పొడి వేయాలి కదా. లేదంటే టీనే కాఫీ పొడి వేస్తానంటావా? కాఫీ అవుద్ది అప్పుడు కదా. జ్ఞానం ఉంది కదా. ఓకే, ఎసరు పెట్టి మట్టి వేస్తావా, బియ్యం వేస్తావా? చెప్పండి. బియ్యం వేస్తారు. అంటే మీకు మాటలు వచ్చు, చెప్పగలిగే, మీకు వస్తే విషయం చెప్తారంటే తెలియదని అనుకోనప్పుడు నేను అంటే మాటలు వస్తున్నాయి కదా ఇప్పుడు. సో అందుకని క్రియలు లేని విశ్వాసం అంటే ఏంటో చెప్పండి, ముగించేస్తాను. మీదే లేటు. తెలియదన్నారు చెప్పండి. తెలుసా పోనీ మీకు మాటలు లేవు కాబట్టి తెలుసు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. జయరాజు గారు చెప్తారు. జయరాజు గారికి మైక్ ఇవ్వండి. ఆయనకి మైక్ ఇవ్వండి అన్న తమ్ముడు. ఊరికే మనం ఏదోటి నేర్చుకోవాలి. జయరాజు గారు చెప్పండి. ఆయన అంటున్నారు దేవుని ఆజ్ఞలను, నేను చెప్తున్న మాట కరెక్ట్గా చెప్పండి. అంటే మీరు చెప్పింది నేను చెప్తున్నాను. దేవుని యొక్క మాటలను నెరవేర్చకపోతే మనం వ్యర్థం, అంతేనండి? ఆ మాటనా? అవునండి. ఓకే, కూర్చోండి. దేవునికి స్తోత్రం. అవి ఆయనకి చప్పట్లు కొట్టండి. చాలా సంతోషం. రైట్ అని కొట్టమనలేదు, ధైర్యంగా తనకు వచ్చిన దాన్ని అలా చెప్పడం అనేది నాకు చాలా సంతోషం అనిపించింది. మీరు ఇంకా బాగుండాలండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి. సరే, ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే క్రియలు లేని విశ్వాసం మృతం అన్నాడు కదా. క్రియలు అంటే ఏంటి అసలు? క్రియ అంటే ఏంటి? ఏదో ఒక పని అంటే ఏం పని? పార పనా, కూలి పనా, తినే పనా, పడుకునే పనా? దేవుని పని. ఓకే, వెరీ గుడ్. దేవుని పని అంటే ఏది? ఆయన చెప్పినట్టు, ఎవరు? జయరాజు గారు చెప్పినట్టు దేవుని ఆజ్ఞలు కదా. ఆజ్ఞలు అనేది దేవుని పని కదా. ఆజ్ఞ కనపడేదా, కనపడనదా? కనపడేదైతే ఏది కనపడేది చెప్పండి నాకు ఒకసారి. ఇప్పుడు ఆజ్ఞ, ఆ మాట ఆయన చెప్పిన మాట కరెక్ట్. ఇప్పుడు ఆ పనినే తీసుకొస్తున్నాను, మీకు క్రియగా తీసుకొస్తున్నాను. ఆజ్ఞ కనపడేదని మీరు అందరూ చెప్పారు. కనపడేదైతే ఏది? నువ్వు చేసే పని కనపడేది. ఫర్ ఎగ్జాంపుల్, ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన అనేది ఒక పని కదా. ప్రార్థన అనేది దేవుని ఆజ్ఞ ప్రకారంగా ప్రార్థన చేయండి, ఎడతెగక ప్రార్థన చేయండి అన్నాడు దేవుడు. ఇది ఒక ఆజ్ఞ. ఇప్పుడు ప్రార్థన చేయాలంటే ఏం చేయాలి మరి? ఇప్పుడు నువ్వు మోకాళ్ళేసి
ప్రార్థన చెయ్యాలి, ప్రార్థన చెయ్యాలి. ఇప్పుడు ప్రార్థన ఏం చేశాడు? మౌనంగా ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేశాడో చెప్పండి. నా మాటనండి, జాగ్రత్తగా వినండి. ప్రార్థన మీరు ఎంతమంది మీ ఇళ్లల్లో ప్రార్థన చేస్తున్నారు, ఎవరెవరు ఏ ప్రార్థన చేశారో చెప్పండి. ఒకడు లేచి, ఇదిగో చిన్న బాబు ఈ ప్రార్థన చేశాడు, జయరాజు గారు ఈ ప్రార్థన చేశారు, వీళ్ళు ఈ ప్రార్థన చేశారు అని చెప్పండి. ఇక్కడ మరి చేసిన ప్రార్థన ఎవరైనా చెప్తారు. ఎందుకని? ఇది నేర్చుకోవడం కోసం మాత్రమే. ఇది ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు నెరవేర్చినప్పుడు మాత్రమే ఆజ్ఞ. గుర్తుపెట్టుకోండి, ఇది ఓన్లీ లెర్నింగ్, అదేమో దాన్ని అనుసరించి నడుచుకోవడం అనేటువంటిది విషయం కదా. ఇప్పుడు ఆజ్ఞ అన్నాడు ఆయన, ఆజ్ఞ ప్రార్థన అయితే ప్రార్థన ఏం చేశాడో చెప్పండి. అదే మీరు అనుకున్న ప్రార్థన అమ్మ అది. ఓకే, మీరు మనసులో అలా అనుకుంటున్నారో, అందరూ బాగుండాలని ప్రార్థన చేశారు, చాలా సంతోషం. మీరు ఎవరికి చెప్పలేదు, మీకు తెలీదు. మీరు చేసిన ప్రార్థన ఏంటో చెప్పండి అన్నారు మీరు. ఆనాడు ఒక రాజుకి కల వచ్చిందట. కల వచ్చి కల మర్చిపోయిన చెప్పరా అన్నాడంట. నేనేం చెప్తాను బాబు, మీకు నమస్కారం, మీకే కల వచ్చిందో మీరు చెప్తే దాని అర్థం నేను చెప్తాను, కానీ నీకు కళ చెప్పి కళ భావం చెప్పాలా, నా వల్ల కాదన్నాడు. అప్పుడు అలాంటోడు ఒకడు ఉన్నాడండి బాబు, క్రైస్తవుడు, అలాంటోడు మాత్రమే చెప్పగలడు, ఆడిని తీసుకురండి అని చెప్తే దానియేలు మొత్తం టకటక చెప్పేశాడు. ఈ యేసేపు టకటక చెప్పేశాడు. అప్పుడు నువ్వేం చేసుకున్నావు, వాళ్ళు లోపల ఏమనుకున్నాడో మొత్తం చెప్పేశాడు. చెప్పాడా లేదా? ఎలా తెలిసిందంటారు? ఎలాగా? దేవుని ఆత్మ ద్వారా అక్కడ ఆ కార్యం చెప్పాడు. ఇప్పుడు ప్రార్థన చేయమన్నాను ఎవరిని? వినోద్, ప్రార్థన చేయి, నువ్వేం చేయవని నేను చెప్తాను చెయ్యి అన్నాను అనుకోండి. చెప్పండి, ఎలా చెప్పాను నేను? నువ్వు ప్రార్థన చేయి తమ్ముడు, నువ్వేం చేయవని నేను చెప్తాను. ఇప్పుడు వీళ్ళందరూ చూస్తారు సాక్ష్యం. నువ్వేం చేయాలి ప్రార్థన? నిజమేనమ్మా, అద్భుతం చూద్దరు కానీ అందరికీ చెప్తారు. కానీ ఇప్పుడు అతను ఏ ప్రార్థన అయితే చేశాడో ఆ ప్రార్థన నేను చెప్తాను. అతను ఏం చేసుకుంటున్నాడో. ఎందుకని? ఎలా చెప్తాను నేను? ఎలా చెప్తాను? ఇవన్నీ మోసం చేసే మాటలు. దేవుని ఆత్మ ద్వారానే, కాదంటలేదు. అది ఆత్మ కాదు మీకేం తెలుసు? మా ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ ఉండొచ్చేమో. నేను ఎలా చెప్తాను తమ్ముడు, నువ్వు అలా చేసి అని నేను అనొచ్చు కదా. మీ అందరి దగ్గర మిమ్మల్ని అందరినీ గొర్రెలుగా చేయడానికి నేను ఏదో చేయొచ్చు కదా. మా ఇద్దరి మధ్యన ఫోన్లు ఉన్నాయి, మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు అతను చేసాడే చెప్తానంటున్నాను నేను. ఎలా? మీకు వాక్యం తెలిస్తే ఇలా అని చెప్తారంతే. వాక్యం తెలియలేదు అనుకోండి, ఎలా అంటారు. అర్థమవుతుందా? ఎలాగో తెలుసా? దేవుడు ప్రార్థన ఎలా చేయమన్నాడో ఇందులో ఉంది కాబట్టి. ఇందులో ప్రార్థన ఎలా చేయమన్నాడు, అది ప్రార్థన ఉందా అందులోని. ఆ ప్రార్థన ఎలా ఉందో, ఇప్పుడు నువ్వు నీతిమంతుడు అయితే, నిజంగా దేవుని ఆజ్ఞను నెరవేర్చుకోవాలనుకున్న వాడు అయితే ఈ ప్రార్థన చేస్తావు. ఏం చేయవో చెప్పనా? ఇదిగో ఇందులోది చెప్పి, అతను చేసిన ప్రార్థన అదే, నేను చేసిన ప్రార్థన అదే. రెండు ఒకటైనప్పుడు వాక్యం తెలిసినోడికి ఎక్కడ పిలుస్తేనని చెప్తాడు. లేదండి నేను అలా చేసుకోలేదంటే నువ్వు దేవుని వాడు కాదు, నువ్వు దేవుని ఆజ్ఞ చేయట్లేదు, అసలు నీ ప్రార్థనే దొంగ ప్రార్థన. అప్పుడు నువ్వు నా వాడబెట్టి నీ మాట నేను చెప్తాకి దెయ్యం నువ్వు. అర్థమవుతుందమ్మా నీకు ఎలా చెప్తున్నామో? ఆనాడు దానియేలు ఎలా చెప్పాడు, ఆనాడు యేసేపు ఎలా చెప్పాడు? కాదు, ఇది దేవుడు నేర్చుకున్న గ్రంథాన్ని ఒక వ్యక్తికి చెప్తున్నటువంటి విషయాన్ని క్షుణ్ణంగా ఇందులో నుంచి చూసే చెప్పాడన్నమాట విషయం. ఓకేనా? సరే, ఇప్పుడు అది కాదు విషయం. చెప్పండి, ప్రార్థన ఉంది, ప్రార్థన అనేది వంటిది కనపడతలేదు కాబట్టి ఎలాగప్పుడు కనపడుతుందా ప్రార్థన? ఇదిగోండి ప్రార్థన అని చూపించగలుగుతున్నావా? లేదు, కనపడతలేదు ప్రార్థన. ఇదిగో గాలి చూపించు అంటే ఏం చెప్తావు? ఇదిగో అంటావు. అలాగా ప్రార్థన కూడా కనపట్లేదు. అందుకనే ప్రార్థన విశ్వాసమైంది కదా. విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం తప్ప ఎదురుగా ఇదిగో అని చూపించడానికి లేదు అక్కడ విషయం. ఇది ప్రార్థన అని చెప్పడానికి లేదు. ఏది చెప్పినా ఏది కనపడదు. అలా నువ్వు స్పృహలో రావడం తప్ప, అంతేనా? మరి ఈ ప్రార్థన చేస్తున్నాడు అనే సంగతి మనకెలా తెలుస్తుంది మరి? అందుకనే పాత నిబంధన ఏది? ఇప్పుడు ప్రార్థన అంటే ఏం చేయాలి? మోకరించి చేతులు ఇలా పెట్టి ప్రభువా దేవా ప్రభు అని అలా చేస్తుంటే అప్పుడు ఈయన చేస్తున్నటువంటి ఈ క్రియ ఏమని నాకు రుజువుగా చూపిస్తుంది? అర్థమా లేదా? నన్ను మోకరించి తమ్ముడు వినోద్ అయితే అయిందిలే, నేను భోజనాల తర్వాత చేస్తా. మోకరించి అటువైపు తిరుగు.
ఆ, ఇలా చేతులు ఇలా పెట్టుకో, ఇలా పెట్టుకో. ఇప్పుడు ప్రార్థన బయటికి చేయాలా లోపల చేయాలా? ఇది కూడా చెప్పండి అమ్మో తల్లి. ప్రార్థన లోపల చేయాలా బయటికి చేయాలా? బయటికి చేస్తే వేషధారి, రహస్యమందు చూచి దేవునికి చేస్తే విశ్వాసి కదా. ఇప్పుడు మరి మీరు ఎందుకంటే పైకి చేస్తున్నారు అనొచ్చు. మీకు నేర్పించటం కోసం చేస్తున్నాను. ఏమా మీరు లెర్నర్స్, నేనేమో ప్రీచర్. నేను చెప్తున్నాను మీకు ఇలా చేయాలని. నేను ఏది చేసినా మీకు నేర్పించడానికి చేస్తున్నాను. ఇంటికి వెళ్ళి దీన్ని ప్రాక్టీస్ చేయాలి మీరు, ఓకేనా? మీరు ఇంటికాడ మైకెట్టి దేవా అన్నారనుకోండి, అతను బాగుంటాడు దేవుడు. అర్థమవుతుందా? గుర్తుపెట్టుకోండి, ఏ ప్రార్థన చేసినా ఇంకొకడికి తెలియకుండా రహస్యమందు చూచు దేవునికి తప్ప ఇంకొకటికి చేయకూడదు. ఒకవేళ నీ మీద అభిషేకం ఉండి నువ్వు సేవకుడు అయితే నలుగురికి నేర్పించడానికి నలుగురిలో నువ్వు చెప్పు తప్ప దొంగ నాటకాల వేషధారణ మాత్రం చేయొద్దని దేవుడు చెప్పాడు. వీళ్ళు సమాజ మందిరాలలో బోర ఊదుతారట, బోర. సో ఆ బోరలో అవి ఊదొద్దు అన్నాడు దేవుడు. బోర అంటే బోర కాదు, ప్రార్థనలన్నీ నలుగురికి వినిపించేలా చేస్తారని. ఇప్పుడు మన అందరికీ కూడా చెప్పేది ఏంటంటే నేర్పించటానికే, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు తమ్ముడు ప్రార్థన చేస్తున్నాడా లేదా? అతను ఏం చేస్తున్నాడో చెప్పండి. ప్రార్థన నేను చెప్తలేదు, ఏం చేస్తున్నట్టు ఎలా తెలిసింది? మోకాళ్ళు వేసాడు, చేతులలో పెట్టాడు, చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడో తెలదు. ఏం చేస్తున్నాడో తెలియదు కాబట్టి అది విశ్వాసం. ఏం చేస్తున్నాడని రుజువుగా కనపడుతుంది కాబట్టి అది క్రియ. అర్థమవుతుందా? క్రియ ఏది? ఇప్పుడు చేసే ప్రార్థన క్రియ, ఉన్న భంగిమ క్రియ. అర్థమవుతుందా? ఈ క్రియ ఎందులో ఉంది? కొత్త నిబంధనలో ఉందా పాత నిబంధనలో ఉందా? పాత నిబంధనలో మాత్రమే కనపడుతుంది, క్రొత్త నిబంధనలో ఏది కనపడదు నీ కంటికి. సో అందుకని కొత్త నిబంధనలో ఉండేటువంటి విషయము నీకు తెలియాలంటే పాత నిబంధనలో ఉండేటువంటి క్రియ నీకు తెలిసి తీరాలి. అర్థమవుతుందా? అప్పుడు ఈ క్రియ దేన్ని చూపిస్తుంది? విశ్వాసం. అందుకని క్రియలు లేని విశ్వాసం చచ్చిన దానితో సమానం. అర్థమవుతుందా? ఇప్పుడు క్రియ ఉండాలా అంటే ఈ భంగిమని కాదు నా ఉద్దేశం. ఇక్కడ ఏం చేశారో అది చూసుకుని అది కనపడకుండా నిజస్వరూపంలో చెయ్యాలి. అది విశ్వాసం అంటే. ఓకే, క్రియలు లేని విశ్వాసం మృతం. అంటే ఏంటి అర్థం? పాత నిబంధనలో ఎక్కడా లేని విషయాన్ని క్రొత్త నిబంధనలో క్రొత్తగా చేసావనుకో చచ్చిన దానితో సమానం. అర్థమైంది ఇప్పుడు? ఓకే, ఇప్పుడు ఏది చేసినా ఎందులో ఉండాలి? క్రియలో. కనపడే దాంట్లో ఏముండాలి? పాత నిబంధన కనపడాలి. అందుకని కాల్చొద్దు. మీరేమంటున్నాను? మిగిలిన దాన్ని కాల్చేయాలంటున్నాను. క్రియ ఉందా? నిజమేది యథార్థమేది? అలా చేస్తేనే పవిత్రంగా దేవుని మహిమ శరీరాన్ని ధరించే ఒక యోగ్యత దేవుడు పరలోకాన్ని నాకు ఇస్తాడు. ఇదేమో కనపడుతుందా? పరలోకం, మహిమ, శరీరం ఏం కనపడదు. కానీ క్రియ మాత్రం. ఎందుకు చేస్తున్నాడు రా ఈ క్రియ? అది తింటే చచ్చిపోతామంట. క్రియ ఇక్కడ కనపడుతుంది, విశ్వాసంలో ఏమీ కనపడతలేదు. అది పరలోకానికి సంబంధించినటువంటి విషయం. అందుకని నువ్వు ఏది చేసినా ఎందులో ఉండాలి? క్రియలో, పాత నిబంధనలో ఉండాలి. దాని నిజస్వరూపం కొత్త నిబంధనలో ఉండాలి. కూర్చున్నాను తమ్ముడు. అర్థమైందా? పాఠం అర్థమైందా? అర్థమలేదా? మళ్ళీ చెప్తాను, ఒక గంట చెప్పండి. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు ఏదైనా ఎందులోంచి తేవాలి? ఇది మళ్ళీ ఇందులోకి ఒరిజినల్లోకి తేవచ్చా? కుదరదు, క్రియలోనే తేవాలి. ఇప్పుడు ప్రార్థన చేయమన్న క్రియ విశ్వాసములో ఎలా చేశాడో అలా ప్రభురాత్రి భోజనాన్ని కూడా ఇదిగో ఈ విధంగా తగిన మాత్రంగా సమకూర్చుకోండి, ఉదయకాలం వరకు ఉంచకండి. అది ప్రభు రాత్రి భోజనము. అన్నీ కనపడాలి. ఇప్పుడు ఇందులోని కనపడకపోతే మృతం. నువ్వు మళ్ళీ చెప్తున్నాను, మృతుడివి. అందులో లేని దాన్ని ఇందులో చేస్తున్నావంటే యు ఆర్ ఎవరు? ద సన్ ఆఫ్ సాతాన్. నువ్వు అపవాది కుమారులు, అపవాది తంత్రములతో మీరు నడుస్తున్నారు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఏం చేసినా ఎక్కడ ఉండాలి? క్రియలో.
క్రియలు లేని విశ్వాసం మృతం. అంటే ఏంటి? ఇప్పుడు పాత నిబంధనలో క్రియ రూపములో లేకుండా నువ్వు క్రొత్త నిబంధనలో ఇది అని ఏది చేస్తున్నావో అది మృతమురా. ఆ మృతము చేసినందుకు నువ్వు చచ్చిన వాడురా అని చెప్తున్నాడు అనమాట బైబిల్లో. అది ఇప్పుడు క్రియలు లేని విశ్వాసం అంటే చాలామంది అనుకుంటారు, క్రియ ఏదోటి చేస్తూ ఉండాలి కదా, మనం ఏదోటి చేస్తే కుదరదు, ఇందులో ఉన్నదే చెయ్యాలి, అది విశ్వాసంలో చూడాలి. ఏమ్మా, అంతేనా కాదంటారా? క్రియలు లేని విశ్వాసం అంటే మృతం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తున్నా, ఒక్కటి మచ్చుకు చెప్తున్నాను. మీరందరూ కూడా 7 వారాలు రండి. ఎక్కడికి? 7 వారాలు మా చర్చికి రండి. 7వ వారంలో సెల్లట్టుపోండి. మీరేది కోరుకుంటారో అది మీరు పట్టుకెళ్ళిపోండి. ఎక్కడుందో చూపించండి నాకు. ద ఓపెన్ ఛాలెంజ్. ఎక్కడైనా సరే 7 వారాలు చేస్తావో, 70 వారాలు చేస్తావో, 15 వారాలు చేస్తావో నాకు అనవసరం. ఎన్ని వారాలన్నా చెయ్యి. వెళ్ళేటప్పుడు నువ్వు అది ఇచ్చేయాలి. ఇది ఎక్కడుంది బైబిల్లో? ఇచ్చాడా ఇవ్వలేదా అనే దాని గురించి నేను మాట్లాడతలేదు. ఇచ్చాడా ఇవ్వలేదా అన్న దాని గురించి నేను మాట్లాడతలేదు. ఇందులో క్రియ రూపంలో నీకు లేని దానిని ఎవడో చెప్తున్నాడు, ఇది కావాలి నాకు. చెప్పండి. నిన్ను మోసం చేయడానికి కాకపోతే ఈ క్రియలో లేని దానిని విశ్వాసంలో నమ్ముతున్నావు. నువ్వు ఇది జరుగుద్దని నమ్ముతున్నావు. ఇందులో ఉండి నమ్ముతున్నావా, లేకుండా నమ్ముతున్నావా? లేకుండా నమ్ముతున్నావు. లేదా 7 రోజులు చేసిన తర్వాత 7వ రోజున వారంలో నీకు జరుగుతుమేటది అసలు బైబిల్కి విరుద్ధం. అది 7 రోజులు ఎందుకు నీకు? సరిగ్గా మోకరించి ప్రార్థన చేస్తే తెల్లారేసరికి జరగాలి. ఇప్పుడే లేని దానిని ఉన్నదని నమ్ము. ఇప్పుడే నీ జీవితంలో అది చూడని దేవుడు చెప్పాడు. విశ్వాసంలో సంపాదించాలి. వారం రోజులు చేస్తామేటి, 7వ రోజున లేపాటమేటి? అసలు అది ఎక్కడైనా ఉందా నాకు చెప్పండి, అది చాలు. క్రియలు లేని విశ్వాసం మృతం. మీరు జ్ఞానం లేక మిమ్మల్ని మోసం చేస్తున్నారు. ఇప్పుడు ఏదైనా సరే అమ్మా, ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక్క మాట చెప్పండి నాకు, ఏదోటి ఈ సంఘములో జరుగుతున్నది ఏదైనా ఒకటి చెప్పండి. ఇప్పుడు మీకు నూనె రాసి ప్రార్థన చేస్తున్నాం కదా, ఒకటి చెప్తున్నాను. నాకు బేస్ ఏది? నూనె కనపడుతుంది. ఏమ్మా, పాపం అనే రోగం కరుగుతుందో లేదో విశ్వాసములో దేవునికి నీకు మాత్రమే తెలుస్తుంది. అంటే నువ్వు చేస్తున్న పాపం నువ్వు మానవలేదో నీకు, అది మానినందుకు దేవునికే తెలుస్తుంది. అప్పుడు నీ క్రియలు, నువ్వు చేసేటువంటి పనులు సాక్ష్యం పలుకుతాయి కదా. ఏదైనా బైబిల్ బేస్ లేకుండా ఇక్కడ ఇది జరుగుతుందన్నది ఒక్కటి చెప్పండి నాకు, ఒక్కటే. ఇది నువ్వు పాత నిబంధనలో లేకుండా కొత్త నిబంధనలో చేస్తున్నావని అన్నది ఒకటి చూపించండి నాకు. క్రియారూపంలో మీకు ఏదైనా క్రియలు లేని విశ్వాసం మృతం. చెప్తున్నాను ప్రియమైన వారలారా, మోసం చేస్తున్నారు దయచేసి. అందుకనే మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను మీకు. నేను ఎలా అంటున్నానని బాధపడకండి. మీ అజ్ఞానాన్ని క్యాచ్ చేసుకుంటున్నారు. మీకు జ్ఞానం లేని కారణంగా మిమ్మల్ని నా దగ్గర చెప్పమని వచ్చి 7 వారాలు రండి, నాకు చాలా అవసరాలు ఉన్నాయి, నా కూతురికి బంగారం కిరీటం చేయాలనుకుంటున్నాను, 7 వారాలు వెళ్తాను, 7వ వారం రోజు నాకు కిరీటం ఇవ్వడానికి ఊరుకున్నాను. మరి అర్థమవుతుందా? అమ్మా నీలో ఎక్కడో తేడా వచ్చిందమ్మా, ఇంకొక 1 వారం రోజులు రా అంటాడా? ఇలాంటి చెత్త కబుర్లు నా దగ్గర కుదరవు, మీ దగ్గర కుదురుతున్నాయి. అర్థమవుతుందా? అందుకని మీకు ఆదివారం ప్రార్థన ఉందమ్మా, అయితే రాత్రికి రండి, నేను అప్పుడు దాకా ఇక్కడే వెయిట్ చేస్తాను. నీకు ఆదివారం అందరూ ప్రార్థనలు పెట్టుకుంటే నువ్వు సాయంత్రం పెడతామే అంటే నువ్వు ఏదో వేసావు అలా, అంతేనా? పొద్దున్నే నేను పెట్టినా వీళ్ళు ఎవరు రారు, రాత్రికి పెడితే ఖాళీగా ఉంటారు కాబట్టి నేను వల వేయచ్చు అనేనా దాని అర్థం? ఇంక అంతకంటే తేలిపోతుందా? ఇప్పుడు ఎవడ సంఘం వాడికి ఉందో ప్రార్థన చేసుకుంటున్నారు కదా. నేను మళ్ళీ సాయంత్రం వచ్చి ప్రార్థన చేస్తాను, నాకు సంఘం లేని కారణంగా అన్ని సంఘాలను నేనే లాక్కుంటాను అని ప్రార్థన చేస్తే ఏం చేసినట్టు నేను? అంటే పెంచుకున్న గొర్రెలనే నువ్వు పెంచేస్తూ ఉంటావా? మీ ఇంట్లో ఉన్న బియ్యం పెట్టి ఇంట్లో ఎట్టొచ్చు, ఇంకొక ఇంట్లో ఎట్టిపోయి. మీ ఇంట్లో బియ్యం పెట్టి ఉంది, అందరికీ ఇక్కడున్న వాళ్ళు అక్కడున్న వాళ్ళు ఒకటే కదా అంటున్నాం. ఇక్కడున్న బియ్యం పెట్టి అక్కడున్న బియ్యం పెట్టి ఒకటే కదా, మా ఇంట్లో పెట్టు. ఏది మీ చర్చికి సంబంధించిన రిజిస్ట్రేషన్ నా పేరు మీద చేయి, నీది నాది ఒకటే కదా. లేదు నీ చర్చిలో నీవు ఏదైతే బలిపీఠం కట్టావో అక్కడ నీ సేవకుడు నా సేవకుడు ఒకటే కదా, నా చేత వాక్యం చెప్పించు. ఉన్నవాళ్ళు ఉంటే అడుగు. లేదు, సొల్లు కబుర్లన్నీ. నువ్వు ఈ సంఘానికి సంబంధించినటువంటి బిడ్డవి, ఇక్కడ ఇంకొక చోట పెరుగుతున్నావంటే నా దగ్గర రుజువుగా చెప్పాలి. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, డోంట్ కేర్. ఎప్పుడు తెలుసా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నా కొడుకు తిరిగి వస్తాడన్న నమ్మకం ఉన్నప్పుడు. ఒకసారి నేను అన్నారు,
చాలామంది పిల్లలు అంటూ ఉంటారు, తల్లిదండ్రులు అన్నారు వాళ్ళ పేర్లు ఎందుకులేండి. నాకు పెద్దోడి విషయంలో బాధ లేదండి. ఆడు ఎక్కడికి వెళ్ళినా చెలాయించుకుని వస్తాడు. ఎటు చూసినా ఈ చిన్నోడి పరిస్థితే పాపం, వీడు ఎక్కడికి వెళ్తే అక్కడే చిక్కుపోతున్నాడు. ఈడు గురించే నా దిగులంతా, ఈడు గురించే ఇదంతా అంటూ ఉంటారు తల్లిదండ్రులు చాలామంది. ఎందుకని ఈడి మీద నమ్మకం ఏంటి, ఆడి మీద నమ్మకం ఎందుకు లేదు? వీడికి జ్ఞానం లేదు, ఆడి జ్ఞానం ఉన్నాడు. అర్థమవుతుందా? అందుకని లోక జ్ఞానం ఉంది. ఈ రోజున మీకు జ్ఞానం ఉంటే ప్రపంచమంతా వెళ్ళండి, ఏ పాస్టర్ గారి దగ్గరికైనా వెళ్ళండి, ఎక్కడైనా వారికి నేర్చుకోండి, ఎక్కడైనా వాళ్ళకి నమస్కరించండి, మీకు కలిగి ఉన్న దాంట్లో వారికి ఇవ్వండి, రండి, నేను సంతోషిస్తాను. ఇక్కడ మిమ్మల్ని ఏం కడతలే, ఎక్కడికైనా వెళ్ళండి. ప్రార్థన ఉందంటే ఇక్కడ అయిపోయింది, ఇంకో చోటన ప్రార్థన ఉంది, వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి. వెళ్ళే చోట క్రియ ఉందో లేదో చూసుకోండి. ఇది మాత్రమే నేను కోరుకుంటున్నాను. క్రియలు లేని కారణంగా ఇప్పుడు నన్ను మోసం చేయమనండి ఇలాగ 7 రోజులని, నన్ను చేయలేడండి. అందుకని నా దగ్గరికి రాడు, కనీసం చెప్పే ప్రయత్నం చేయడు. ఏది ఇందులో ఉన్న కొంతమంది దగ్గర చెప్పమానండి, చెప్పిన వారి పప్పులేమి ఉడకో. అదే కొంతమంది ఉంటారు పాపం అమాయకులు, అమ్మా నువ్వు వచ్చావంటే చాలామంది దగ్గర అన్నారట, అరే నీకు ఇల్లు లేదు, వారం రోజులు మా చర్చికి రా, నీ ఇల్లు కట్టేస్తావు అన్నాడంట. వీడికి ఎలాగ ఉంటుంది? ఇల్లు లేక బాధపడుతున్నవాడికి ఇల్లు మీద ఆశ. ఇది పరలోకమిత్తం కాదు, ఇల్లు ఇస్తాడా? ఇల్లు నువ్వు 7 వారాలు చేస్తేనే ఇస్తాడా? మళ్ళీ అదేం దేవుడు, శాడిస్ట్ ఆయన? నాకు అది అర్థం కావట్లేదు. 7 రోజులు 8 రోజులు నువ్వు అలా చేసి క్రమం తప్పకుండా వెళ్తే అక్కడ ఇట్టాడే నీకు ఇల్లు. విశ్వాసంలో ఉందా? ఏదైనా నీ విశ్వాసంలో, విశ్వాసం అంటే ఏదైనా ఇస్తాడా? ఇందులో ఉండాలా? క్రియలో ఉండాలండి. క్రియలు లేని విశ్వాసం మృతం. అందుకని 7 వారాల ప్రార్థనలు, 70 వారాల ప్రార్థనలు, అరటిపండు ప్రార్థనలు, శాఖలు ఏమీ మీకు వద్దు. మీకు ఈ సంఘాన్ని 100 మందికి నేర్పించే సంఘం ఇది. నేను చెప్తున్నాను, చుట్టుపక్కల ఎవరికైనా చెప్తున్నాను, మీరు కరెక్ట్గా జ్ఞానం నేర్చుకుంటే 100 మందికి టక చెప్పొచ్చు అంతే. ఏ విషయమైనా వేరే ఇందులో తీసి చెప్పాలి. సొంతంగా ఉండకూడదండి ఏదిని. క్రియలు లేకుండా విశ్వాసం మృతమైపోద్ది. గుర్తుపెట్టుకోండి, ఏదున్నా క్రియ ఉంటుంది, ఏదున్నా బేస్ ఉంటుంది. ఈరోజు ఈ ప్రభురాత్రి భోజనం చేస్తున్నామంటే కారణం ఏంటో తెలుసా? క్రియ ఉండబట్టే. అందుకని నిర్గమాకాండం 12వ అధ్యాయం, లేవీకాండం, ఇవన్నీ మనకి క్రియలు. వాటి యథార్థత ప్రభురాత్రి, ఆనాడు రాత్రేనా మార్చాడా పగలగానే? మరి ఈనాడు మారిపోయింది. ఎవడొక తోచినట్టాడు, ఎక్కడ పడితే అక్కడ, ఎవరు పడితే వాడు ఇష్టానుసారంగా చేస్తున్నారండి. పేరేంటండి? పేరు చెప్పండి, దీని పేరేంటమ్మా? ప్రభు రాత్రి భోజనం. ప్రభు పగలు. నీకు మనస్సాక్షి ఉంటే, నిజంగా మనస్సాక్షి ఉంటే పగలు భోజనం చేయొచ్చా, రాత్రి భోజనం చేయాలా? అక్కడ అంటున్నాడు ఉదయకాలము అయ్యే లోపల దాన్ని తినేయాలి అని చెప్పాడు. మరి కొత్త నిబంధనలో చెప్పాడండి ఇది అంటే, పౌలు రాత్రి విస్తరించి మాట్లాడి ఆయన మళ్ళీ ప్రయాణమే వెళ్తున్నప్పుడు ప్రభురాత్రి భోజనం అని చెప్తున్నాడు. అక్కడ ఆదివారం ఇక్కడ ఉంది కదా, ఆదివారం అనే పదం ఒరిజినల్ టెక్స్ట్లో లేదు. మళ్ళీ నేను చెప్తున్నాను, ఇదిగో లైవ్లో చెప్తున్నాను, ఆదివారం అనే పదం బైబిల్లో అబద్ధంగా చేర్చారు. అక్కడ అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయంలో రాస్తున్నాడు ఏంటంటే, ఆదివారమున ఇంటింటా రొట్టె విరిచిరి, కాబట్టి ప్రతిరోజు ప్రభురాత్రి భోజనం ఇవ్వాలి అనే సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. అప్పుడు ఏమంటున్నారంటే, ఎవరే మీ సంఘం ఏది, మీ సంఘం ఏది, ఈహెచ్హెచ్ చర్చం ఇది, అబ్బాయి ఇప్పుడు మాకు తెలదే అన్నట్టు, ఈహెచ్హెచ్ చర్చం ఇది. ఓకే, మీ పాస్టర్ గారు నెలకు ఒకసారి ఇస్తారు కదా మీరు, నెలకు ఒకసారి. మరి బైబిల్లో అపోస్తుల కార్యాల్లో 20వ అధ్యాయంలో ఆదివారమున ఇంటింటా రొట్టె విరిచిరి అన్నాడు కదా, మీ పాస్టర్ గారికి ఆ విషయం తెలియదేంట్రా అన్నాడు. అసలు ఆదివారమే పదం లేదు, నువ్వెవడరా అప్పుడు? ఈ సంఘం ఏది, ఆదివారం అనే పదం అక్కడ లేదు. నువ్వు అబద్ధాన్ని చదువుకుని నువ్వు గడ్డి తింటున్నావు. ఆ గడ్డి మేము తింటామా? ఏదో ఒక రోజు నువ్వు గడ్డి తినడం మానేసి మా చర్చిలోకి వచ్చి బిర్యానీ తినని చెప్పాలి. మీరు చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. అరే నువ్వు హల్లెలూయ మానేసా. హల్లెలూయ అంటే ఏమిట్రా అంటే, హల్లెలూయ అంటే నువ్వు హల్లెలూయ అని చెప్తున్నావు, వాడేమో హల్లెలూయ అని చెప్తున్నాడు. ఇద్దరు ఒకరికొకరు చెప్పుకొనడం వలన ఏమవుతుంది?
ప్లస్ ప్లస్ మైనస్ అవుతుంది కాబట్టి ఇది మ్యాథమెటిక్స్ సూత్రం కనిపెట్టి అది జీరో అయిపోతున్న కారణంగా మేము మానేసాం అంటే నీవు సిగ్గు లేకుండా అవునా ఏమవుతుంది ప్లస్ ప్లస్ మైనస్ అవుతుందా నిజమేరో ఈ మ్యాథమెటిక్స్లో మా మాస్టర్ చెప్పారు అంటున్నా నువ్వు సిగ్గు లేకుండానే అసలు హల్లెలూయా అనే మాటకు అర్థం ఏమిటి నాయనా అని అడిగితే ప్రభువుని స్తుతించు అని అర్థం. మరి ప్రభువుని స్తుతించమని నేను ఆడికి చెప్తున్నాను, అలాగే నువ్వు కూడా ప్రభువును స్తుతించుకో బాబు పరలోకం వెళ్దామని వీడు చెప్తున్నాడు. అందుకని మేము హల్లెలూయా అని చెప్పుకుంటున్నాం. నీకేం కర్మ వచ్చింది ప్రభువును స్తుతించొద్దు అంటున్నాం మొత్తానికి అని చెప్పాలి వద్దా మీరు? ప్రభు నేర్పిన ప్రార్థన వద్దు, నేను నేర్పిన ప్రార్థనే ముద్దు అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు ప్రభు నేర్పిన ప్రార్థన నేర్చుకుంటున్న సంఘం ఇది, నువ్వు నేర్పుకుంటున్నటువంటి ప్రార్థన నేర్పుతున్న సంఘం అది. వాడు నీకు బోధిస్తుంటే నువ్వేం చేస్తున్నావు? గొర్రెలాగా అలాగంట. నేను చెప్తున్నాను, 10 మంది నీ పాదాల దగ్గర కూర్చుని పాఠము నేర్చుకునే స్థితిలో మీరు గురువులు, మీరు అందరూనే. నిజంగా మీరు దేవుని మాటలు వింటే నేనేమీ అతిశయించుకోవట్లేదు, నా దేవుడిని బట్టి అతిశయించుకుంటున్నాను. నా దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ ఆత్మశక్తిని బట్టి నేను పొంగిపోతున్నాను. ఎవరికి ఈ చుట్టుపక్కల ఎవరికి లేదు దేవుడు నాకు ఇచ్చాడని. చెప్పండి, ఈరోజు కాకపోతే రేపైనా సరే నీ దారిలోకి రావాల్సిందే, నువ్వు వాడి దారిలోకి వెళ్ళాలని అవకాశం లేదు. అలాగే ఎంతోమంది మార్చుకున్నారు. ఒకరోజు క్రిస్మస్ వద్దా చే అన్నారు. క్రీస్తు జననాన్ని నలుగురికి ప్రకటించడం తప్పు లేదు అనుకుని ఇప్పటి వరకు అది కొనసాగిస్తూ ఉన్నాం. అరే క్రిస్మస్ చేసుకోవచ్చు కానీ అని మళ్ళీ మొదలెట్టారు. వద్దన్న వాడే చేయాల్సిందే ఎవడైనా. అంటే మనం క్రిస్మస్ అంటే ఈ లోకము జరుపుకునే క్రిస్మస్ కాదు ఇది. మన ఉద్దేశం వేరు, దేవుని చిత్తము వేరు. ప్రియమైన దేవుని సంగమా, ఈ సంఘము ఒకరికి తీసుకోలేదు. అరే మీ పాస్టర్ గారు సమాధి దగ్గరికి వెళ్తారని విన్నాను అన్నారు. వెళ్తున్నామా మనం? చెప్పండి, వెళ్తున్నామా? మీకు నెమ్మదిగా ఒక్కొక్కటి ఒక నాలుగు వచ్చాం, మీరు నేర్చుకున్నారు, కాదనుకున్నాం. ఈ రోజున ఈ గొర్రెను మనం ఏం చేయాలమ్మా? జ్ఞానం ఉన్నవాడు వెంటనే, ఇప్పుడు తమ్ముడు సరే కూర్చో అంటే జ్ఞానం ఉన్నవాడు వింటాడు. జ్ఞానం నన్ను కూర్చోమంటావా, అందరూ ఎదురుగానే ఇంతమందిలో నా పరువు తీసేస్తామని పోయాడు అనుకో, అప్పుడు ఏమి లేనట్టు. అన్నయ్య చెప్పాడు, సేవకుడు చెప్పాడు. ఒకసారి వినోద్ని ఒక సేవకుడు ఇక్కడ వాక్యం చెప్తుంటే, ఆ వినోద్ ఏదో మొత్తానికి దాన్ని చూసుకోవడమో మొత్తానికి ఏదో కూడా డైవర్ట్ అయిపోయాడు మనిషి. ఆయన అడిగిన ప్రశ్నకి చెప్పలేదు. ఆయన అడిగిన ప్రశ్నకి సరిగా చెప్పకపోతే కొంచెం తిట్టాడు ఆయన్ని. తిడితే వినోద్ని ఆ తర్వాత అలాగే తిడుతున్నాడు కానీ పాపం అలాగే ఓర్చుకుని అలాగే అయిపోయాడు. మామూలుగా అయితే జ్ఞానం లేనివాడు అయితే ఏం చేస్తాడు? అసలు రెస్పాండ్ అవ్వడు. ఆ తర్వాత అయిపోయాక నేను చూశాను ఎలా ప్రవర్తిస్తాడు ఏంటని. చేపలు మడతెట్టి అన్నీ చక్కబెట్టి వెళ్ళాడు. నాకు అప్పటికి మనసాక ఫోన్ చేశాను, తమ్ముడికి ఫోన్ చేసి, తమ్ముడు ఏమన్నా బాధపడ్డా? అయ్యి బాబు తండ్రి లాంటి అన్నయ్య, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత కూడా మేము అలాగే అవుతాం. నాదే పొరపాటు అన్నయ్య, సరిగా నేను అక్కడ పెట్టలేకపోయాను దృష్టి, అందుకనే ఒక మాట నన్ను అంటే నాకు చాలా మంచిదని అన్నాడు. ఆ తర్వాత ఈయన అయిపోయింది, నా బాధ అయిపోయింది. ఆ తర్వాత ఆ పాస్టర్ గారు ఫోన్ చేశారు. తర్వాత మేము డిస్కస్ చేసినటువంటి తర్వాత రోజు ఎప్పుడు ఫోన్ చేసి అప్పుడు ఆయన అంటున్నారు, ఆ కుర్రోడిని అలాగన్నాను బాధపడ్డారండి. నేను లేదండి, దేవుళ్ళు ఎదిగినోడు చాలా సంతోషించాడు మీరు తిట్టినందుకంటే, ఆ కుర్రోడిని వదులుకోకండి అన్నాడు. అలాంటి కుర్రోడిని జ్ఞానము కలిగినటువంటి వాడిని వదులుకోకండి అని చెప్పాడు. అలా నాకు ఆయన చెప్పిన మాట ఇప్పుడు చెప్తుంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. నాకు అది నీతిమంతులంటే. తిట్టగానే ఇది నాలో తప్పుంది సరిచేశారు అని సర్దుబాటు చేసుకుని పాపాన్ని విడిచిపెట్టేవాడు జ్ఞానవంతుడు. లేదు చెప్పినదే నేను చేస్తాను, నువ్వేట్రా నాకు చెప్పాల్సింది, సంఘాలు లేవా, ఇది లేదా అది లేదా అన్నాం అనుకోండి, నీ పతనాన్ని నువ్వే కోరుకున్న వాడిని పోలుతావు అన్నమాట. అందుకని నేను చెప్పే ప్రతి మాట ఏదన్నా దోషం ఉంటే డైరెక్ట్గా అడగండి. మిమ్మల్ని మోసం చేస్తున్నారమ్మా బయట. అందుకని సంఘంలో యథార్థంగా ఎలాగ మనం ప్రార్థన చేయాలి, ఎలాగ నూనె రాసి ప్రార్థన చేయాలన్న దాని మీద నేను ఇది తీసుకోవడం జరిగింది. ఇప్పుడు నేను నూనె రాసుకుంటున్నానా, మీకు రాస్తున్నానా? చెప్పండి. అందరికీ రాస్తున్నాను. నేను ఎప్పుడైనా రాసుకోవడం చూసారా? మామూలుగా కొబ్బరి నూనె రాసుకుంటాను కానీ ప్రార్థనాపూర్వకంగా ఎప్పుడైనా నేను నూనె మీద రాసుకున్నానా? రాసినంతకాలం నాకు ఎవరో రాశారు, నేను ఎదిగాను, నేను వెలిగించబడ్డాను. ఇప్పుడు మీరు వెలగలేని కారణంగా నా వెలుగు మీకు అందరికీ పంచుతున్నాను. ఓ రోజు మీరు వెలిగేస్తే, ఓ రోజు మీరు ఎదిగితే
మహాజ్ఞానాన్ని నేర్చుకుంటే మీరు 10 మందికి రాసేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది దాని అర్థం. మీరు ఎదగలేదు కాబట్టి రాస్తున్నాను. అన్నయ్య నేను ఎదిగాను, నేనే 10 మందికి రాయగలిగే, 10 మందిని వెలిగించగలిగే స్థితి నాకు వచ్చిందన్నప్పుడు మానేస్తావు. అప్పుడు పడుకున్న ప్రార్థన చేసిన దేవుడు అంటాడు, కారు మీద వెళ్తున్న ప్రార్థన చేసిన దేవుడు అంటాడు. ఆ మనసులో అనుకున్న నాడే నీకు దేవుడు అది అన్నీ కూడా చక్కబెట్టేస్తాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఆ స్థాయికి మీరు ఎదిగితే నెమ్మదిగా నూనె ఆగుద్ది. అర్థమవుతుందా? సరే, మరి టైం ఎంత అయిందో నాకు తెలియదు, అయినా కూడా మీ అందరికీ అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. క్రియలు లేని విశ్వాసం మృతం. ఏంటమ్మా? క్రియలు లేని విశ్వాసం మృతం. కాబట్టి ప్రభురాత్రి భోజనంలో ఏది పాత నిబంధనలో దేవుడు మనకి నేర్పించాడో అది క్రియలో పెట్టుకుని యథార్థతలో ఏం చేస్తున్నాం? మనం విశ్వాసంలో చేస్తున్నాం. అందుకని ఈరోజు మనం కనపడేది రొట్టె ద్రాక్షారసం అనేది క్రియ, కానీ దాని యథార్థ స్వరూపం యేసు ప్రభు రక్తం, శరీరం. యేసు ప్రభు రక్తం కనబడుతుందా? యేసు ప్రభు రక్తం కనబడుతుందా? చెప్పండి. కనపడదు. యేసు ప్రభు రక్తమా ద్రాక్షారసమా? ద్రాక్షారసం క్రియ, యేసు ప్రభు రక్తం విశ్వాసం. క్రియలు లేని విశ్వాసం మృతం. అందుకని ద్రాక్షారసాన్ని యేసు ప్రభు రక్తంగా క్రియగా చూపిస్తున్నాం, విశ్వాసము యేసు ప్రభు రక్తమని విశ్వాసములో నమ్ముతున్నాం. ఇప్పుడు క్రియ ఉందా? విశ్వాసం ఉందా? శబాష్ అంటాడు దేవుడు. అలా కాకుండా దీని వలన ఏమీ లేదు, పాదశుద్ధి వల్ల అసలే లేదు, నూనె వలన అసలే లేదు అన్నాడు అనుకోండి, నీకు ఇంకా ఏమీ లేదు అని అర్థం. క్రియ కంపల్సరీ. దేవుని మందిరం ఉందా లేదా? ఉందా? యథార్థం ఏది? మన అందరం. ఇది క్రియ, ఇది మన అందరం. మందిరం అంటే ఎవరు నమ్ముతాడు? ఇది విశ్వాసం. అర్థమవుతుందా? క్రియ, విశ్వాసం. క్రియలు లేని విశ్వాసం మృతం. అది చూడు, ఇది విశ్వాసంలో చూడు. అది భోజనం, అన్నం. విశ్వాసములో యేసు ప్రభు శరీరం. యేసు ప్రభు శరీరమేమో విశ్వాసం, భోజనమేమో క్రియ. అర్థమవుతుందా? క్రియలు లేని విశ్వాసం మృతం. అక్కడ ఏమీ లేదు, ఇక్కడ ఏదో సొంతంగా కనిపెట్టావు. 7 వారాలు క్రియది లేదు కాబట్టి మృతం. హల్లెలూయా. మానే ఎక్కడుంది బేసు? లేదు. క్రియలు లేని నీ విశ్వాసం మృతం. ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన వద్దు, క్రియది లేదు, అందుకని నీ విశ్వాసం మృతం. అర్థమవుతుందా? స్వస్థత, శరీర సంబంధమైనటువంటి స్వస్థత, ఇది క్రియ. విశ్వాసం, పాపమనే రోగములో నీకు జరుగుతున్న స్వస్థత విశ్వాసం. అర్థమవుతుందా? ప్రతిదానికి. అందుకని స్వస్థత అనేది ఆగిపోకూడదు. ఏమి రావాలి దాంట్లోకి? పాపమనే రోగమనే స్వస్థత నీకు విశ్వాసములో మాత్రమే కనపడుతుంది. ఇదేమో జ్వరం తగ్గడం కనపడుతుంది, పాపమనే రోగం తగ్గడం అనేది దేవునికి నీకు మాత్రమే తెలుస్తుంది. సరే, దేవుడు అట్టి విధంగా మిమ్మల్ని అందరినీ నడిపించిన గాక. శ్రీని వచ్చాడంటే ముగించాను, అర్థమైంది నాకు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించండి, ఇలా మీరు క్రియలు లేని విశ్వాసాన్ని ఫాలో అవ్వకుండా ఎక్కడికైనా వెళ్ళండి, క్రియ ఉంటేనే వెళ్ళండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీ ఘనమైన నామమునకు స్తోత్రాలయ్యా. ఇదిగో ప్రభు, ఇంతవరకు సంఘాన్ని ప్రభు నాయన ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబెట్టడానికి నీ సేవకుడిగా ప్రయత్నిస్తున్నాను. ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఎలాగ గొప్పగా బ్రతకాలో, ఎలా పరిశుద్ధుడిగా బ్రతకాలో ప్రభువా నువ్వు నేర్పించావు. క్రియలు లేకుండా ఏ విశ్వాసాన్ని ఫాలో అయినా అది ఎంత గొప్పగా కనపడినా అది మృతమే ప్రభు. ఆ మృత తుల్యమైన, మృత సంబంధమైన దాంట్లోకి మేము వెళ్ళకుండా ప్రభు, క్రియలలో మేము జీవించి ఆ క్రియల మూలముగా మాకు ఎలాగూ పరలోకము లేదు గనుక ఆ క్రియల ద్వారా వచ్చిన విశ్వాసములో వాగ్దానం ఉంది గనుక అట్టి వాగ్దానములో నాయన అబ్రహాము సంతానంగా మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాం. వచ్చిన వారందరినీ పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, నీ కృపలో భద్రపరచండి, నీ అమూల్యమైన ఆశీర్వాదాలతో నింపండి. ఏ బిడ్డ నాయన నొచ్చుకోకుండా, సాతాను దానిని ఇంకొక అవకాశంగా తీసుకోకుండా, నా మంచి కోరే సేవకుడు చెప్పారు, నా మంచి కోడే దేవుడు నాకు చెప్పించాడని నమ్మి
తన స్థితిని పరిస్థితిని మార్చుకునే ధన్యత అందరికీ దయచేయమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.